అంటే ఎందుకంటే అందరూ బాగా పడుకున్న టైంలో మీరు లేచారు. అందరికంటే 1 అవర్ ఎక్కువుంది మీకు. కాబట్టి మీరందరూ గూడా డ్రీమర్స్. మీరందరికీ ఒకటి గెలిచేశారు. మార్నింగ్ లేవడంలో మీరు గెలిచేశారు. కాబట్టి మీకు అన్నీ సాధ్యమైతాయి. 100% సాధ్యమైతాయి. ఎర్లీ మార్నింగ్ వేకప్‌లోనే అన్నీ సాధ్యమవుతాయి. ఆ విల్ పవర్ వచ్చేసింది మీకు. కాబట్టి మీరందరూ కూడా డ్రీమర్స్. హార్ట్‌లీ వెల్కమ్ అండి వండర్‌ఫుల్ డ్రీమర్స్‌కి. మైసెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీగా. ఇలాంటి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. మీకందరికీ కూడా వచ్చింది. అది ఉపయోగించుకొని మనం మనకు కావాల్సినది ఎట్లా తీసుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హరి సార్ వాళ్ళ ఇంటికి వచ్చింది కాఫీ. నా ఇంటికి వచ్చింది పల్స్. సార్ ఉపయోగించుకొని 4 క్రోర్స్ ఎర్న్ చేశారు. ఈరోజు ఒక మంచి ఇన్‌కమ్‌లో ఉన్నారు. ఒక గౌరవింపదగిన ఒక ర్యాంక్‌లో ఉన్నారు. అలాగే మనకు కూడా వచ్చింది. మనం మనం ఎప్పుడైతే మనకి ఇదే మనం అనుకునే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే అని మనము నమ్మకపోవడం వల్ల మాత్రమే మనం అలానే ఉంటాం అంతే. సింపుల్ వే. ఓకేనా? సార్ ఏదైతే చేయడానికి తను సక్సెస్ అవ్వడానికి ఏదైతే కారణాలయ్యాయి, అవి మెయిన్ ప్రాజెక్ట్‌గా పట్టుకొని మనకి ఈరోజు దగ్గరుండి నేర్పించడం జరుగుతుంది. అది మనం 100% బిలీవ్ చేయాలి. ఈరోజొచ్చేసి ఏంటి అంటే, మనం అందరం గూడా ప్రతి ఒక్కరు పని చేస్తూ ఉంటాం. అందరం పని చేస్తూ ఉంటాం. ఏ పని చేసినా గానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు జాబ్‌లో ఉండొచ్చు. కొందరు గవర్నమెంట్ జాబ్‌లో ఉండొచ్చు. కొందరు ప్రైవేట్ జాబ్‌లో ఉండొచ్చు. కొందరు ఎంప్లాయ్‌మెంట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండొచ్చు. చిన్న చిన్న షాప్స్ ఉండొచ్చు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ లాంటిది ఉండొచ్చు. అలాగే ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండొచ్చు. ఏదైనా సరే మనం అందరం గూడా ఒక మనీ సంపాదించడం కోసమే. ఏదైనా సరే మనం వర్క్ చేస్తున్నామంటే, ఏదైనా సరే పద్ధతులనేది వేరే. సంపాదించే మార్గాలన్నది వేరే. కానీ సంపాదించేదంతా గూడా మనం సంపాదన కోసమే అందరం సంపాదిస్తున్నాం. కానీ అందులోనే రకాలున్నాయి. ఒకటి సంపాదించడము, ఇంకోటి సంపద సృష్టించడం. 2 రకాలున్నాయన్నమాట. దీన్ని మనము ఏ కేడర్‌లో ఉన్నామనేది ఒక 5 రకాలుగా మన ఒక హరి సార్ విభజించడం జరిగింది. ఆ ఒక 5 రకాల ఇన్‌కమ్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. మీరందరూ రెడీయా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటే ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి మనకి డిజిటల్‌గా. ఇవి ఉపయోగించుకుంటూ ఉండండి. సారు ఈ మధ్యలో ఇప్పుడు అందరము ఎవ్రీడే సార్ ఫోకస్‌గా ఈ 5 రకాల ఇన్‌కమ్ గురించి సారు ఫోకస్ చేయడం జరిగింది. ఆ ఇన్‌కమ్‌లో నేను కొంత ఇప్పుడున్న మనం చేసే వర్క్‌కి అనుగుణంగా ఎక్కడుంటే మనం ఆ ఇన్‌కమ్‌లో ఉన్నట్టు, ఏది చేస్తే మనం ఇన్‌కమ్‌లో ఉన్నట్టు అని చెప్పి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేనిక్కడున్నాను. వీలైన వాళ్ళు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సర్వైవల్ ఇన్‌కమ్ అనమాట. సర్వైవల్ అంటే మన ఒక ఇల్లు గడించడానికి నెలసరి కావాల్సిన ఇన్‌కమ్ అనమాట. అంటే ప్రస్తుతం మనము ఇప్పుడు ఈ ఒక జూమ్ రూమ్‌లో 28 మెంబర్స్ ఉన్నాము. ఈ 28 మెంబర్స్ మనము కొందరు విలేజ్‌లో ఉండొచ్చు. కొందరు మండలంలో ఉండొచ్చు. కొందరు డిస్ట్రిక్ట్ క్వార్టర్‌లో ఉండొచ్చు. కొందరు నగరాల్లో ఉండొచ్చు. అయితే మనం ఎక్కడున్నా సరే, మన ఒక ప్రతిరోజు మనం ఖర్చులుంటాయి. ప్రతిరోజు ఖర్చులుంటాయి. అవి మనం ఫుడ్‌కవ్వచ్చు, ఉండడానికవ్వచ్చు, బట్టలవ్వచ్చు, మెయింటెనెన్స్‌కవ్వచ్చు. ఇవన్నిటికి సరిపోను సంపాదించే దాన్ని మనం ఏమంటామంటే సర్వైవల్ ఇన్‌కమ్ అంటామనమాట. ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు. పరిగెడుతూనే ఉంటాం అందరం. ఇంకా సర్వైవల్ ఇన్‌కమ్ కోసం. అట్లా ప్రతి ఒక్కరు సర్వైవల్ ఇన్‌కమ్‌లో ఆల్రెడీ ఉంటారు. ఒక 30+ మ్యారేజ్ అయిందంటే ఇంక సర్వైవల్ ఇన్‌కమ్‌లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అవుతుంటది. ఇట్లా సర్వైవల్ ఇన్‌కమ్‌లో అందరూ ఉంటారు. వాళ్ళకేదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇల్లు గడించడానికి ఉండే ఉంటుంది. కానీ ఈరోజు ఇప్పుడు వాళ్ళ ఒక అంటే ఒక విలేజ్‌లో అయితే కొంతనే ఉంటుంది సర్వైవల్ అవ్వడానికి. అదే సిటీస్‌కొచ్చేసరికి, పట్టణాలకొస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. అది కూడా డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళ ఒక జీవన శైలి అంటే కొందరు మెయిన్‌నెస్ అలాగుంటుంది. దాన్ని బట్టి వాళ్ళ ఒక వాళ్ళ వ్యవహార శైలి విధంగా వాళ్ళకు కొంత డిఫరెంట్ అనేది ఉంటుంది. ఈ సర్వైవల్ ఇన్‌కమ్ అనేది. అయితే అలాగే మరి ఒక సర్వైవల్ ఇన్‌కమ్ అనేది
మనం ఒక తెలివైన వ్యక్తిగా మనం గుర్తించాలి ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న ద్రవ్యోల్బణం కారణం చేత ఏమవుతుంది అంటే పెరుగుతూ ఉందన్నమాట. ఎంత రేంజ్‌లో పెరుగుతుంది అంటే, ప్రతి 10, 20 సంవత్సరాలలోనే మనము కావలసిన ఒక సర్వైవల్ ఇన్‌కమ్ అనేది అది 10 రెట్లు పెరుగుతుంది. 10-20 రెట్లు కూడా పెరగొచ్చు. అది ఆశ్చర్యపడవలసిన అవసరం అయితే లేదు. కానీ మనము ఉన్న జాబ్‌లో అవ్వచ్చు, మనమున్న ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో అవ్వచ్చు, మనకు బేసిక్ సాలరీ ఒక గవర్నమెంట్ జాబ్ అనుకోండి. బేసిక్ సాలరీ 10% ఉంటుంది. అదే ప్రైవేట్ జాబు ఈరోజు ఏ కారణం చేత ఉండొచ్చు, పోవచ్చు గూడా. చెప్పలేం. అలాగే మన షాప్స్ చిన్న ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఈరోజు పెద్ద పెద్ద బిలియనీర్స్ ఎంటర్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మార్కెట్ ఆన్‌లైన్ వచ్చింది. అది ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు గూడా. అయితే మనకి ఇప్పుడు మనం సంపాదించే సంపాదనకి ఏదైతే సర్వైవల్ ఇన్‌కమ్‌కు ఏదైతే మనకు ఉందో, అది 10-20 రెట్లు పెరిగితే, ఇప్పుడున్న పరిస్థితి మనం సేమ్ అదే ఇన్‌కమ్‌ని అంటే సర్వైవల్ అవ్వచ్చు అన్నమాట. లేదంటే 10-20 రెట్లు పెరగలేదో, మనం అప్పుల్లో అంటే ఉండిపోతామన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మేము మేము 2010లో ఎంటర్ అయ్యాము. అప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు. సర్వైవల్ ఇన్‌కమ్ కోసము మాకు ఒక మా సార్ ఒక 20,000 అంటే 20,000 సంపాదించేవాడు. అది సర్వైవల్ అయ్యింది. కాకపోతే కొన్ని రోజులు పోను సిటీలో పిల్లల చదువులు ఇవన్నిటికి ఏమైంది అంటే సపోర్ట్ ఇన్కమ్ అవసరమైంది. ఎప్పుడైనా సరే సర్వైవల్ యాక్టివ్ ఇన్కమ్ ఉండాలి. సపోర్ట్ ఇన్కమ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే మాత్రం వండర్ఫుల్ అండి. 2 యాక్టివ్ ఇన్కమ్‌లో ఉన్నారు అనుకోండి, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎలా 10-20% పెరగదు. కాబట్టి ఇబ్బందులు పడవలసి వస్తుందనమాట. ఈ యొక్క సపోర్ట్ ఇన్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క మన వివాలో ఈ సర్వైవల్ ఇన్కమ్ అనేది ఎక్కడుంటది మనకి? అంటే, మనము ఇప్పుడు సార్ మన కోసం స్టెప్ 1ని డిజైన్ చేశారు గదా! నేమ్‌లీ స్టిచింగ్ వాళ్ళు ఎవ్రీ వీకు సిల్వర్ క్రియేటర్ చేయగలిగితే సర్వైవల్ ఈజీగా అవ్వొచ్చండి. ప్రతి ఒక్కరు ఈజీగా అవ్వచ్చు. అయితే మనం సర్వైవల్ నుంచి సపోర్ట్ ఇన్కమ్‌కి వెళ్ళాలి అంటే కొంత ప్రాసెస్ ఉంది. అది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సపోర్ట్ ఇన్కమ్. ఇప్పుడు సపోర్ట్ ఇన్కమ్ అవసరమైందా లేదా? అట్లా ప్రతి ఒక్క ఫ్యామిలీకి సపోర్ట్ ఇన్కమ్ అవసరమవుతుంది. మనం ఇక్కడ సర్వైవల్‌లో ఏమనుకున్నాం రిటైలర్‌గా మారితే మనం సర్వైవల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సపోర్ట్ ఇన్కమ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా మా ఫ్యామిలీ ఆ సపోర్ట్ ఇన్కమ్ కోసం ఏం చేశామంటే మేము ఇప్పుడు సపోర్ట్ ఇన్కమ్ కోసం ప్రతి ఒక్క ఫ్యామిలీలో భార్య కూడా పనిచేయవలసి వస్తుంది. లేదంటే పిల్లలు కూతురు అవ్వచ్చు, వాళ్ళ అబ్బాయి అవ్వచ్చు. ఏజ్ అంటే వాళ్ళొక చదువు కంప్లీట్ అయ్యి అట్లా సంపాదించవలసి వస్తుంది. ఎందుకు? సపోర్ట్‌గా ఆ ఇన్కము తండ్రి ఇన్కమ్ సరిపోవట్లేదు. ఈ రోజున్న వేజెస్ ఆధారంగా అంటే ఈ ద్రవ్యోల్బణం ఆధారంగా వాళ్ళకి పెరుగుతున్న క్రమంలో ఇట్లా సంపాదించవలసి వస్తుంది. కాబట్టి దానికి ఇట్లా మనము ఇప్పుడు వివాలో ఎంతమంది చూస్తున్నాం లేడీస్ ఎంటర్ అవుతున్నారు కదా! అంటే ఈ యొక్క సపోర్ట్ ఇన్కమ్ కోసం అనమాట. సపోర్ట్ ఇన్కమ్ కోసం వివాలో చాలామంది వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హరి సార్ ఫస్ట్ గవర్నమెంట్ జాబే. కానీ తన పెట్రోల్ ఖర్చులకైనా ఉంటే బావుండు అని చెప్పి సారు సపోర్ట్ ఇన్కమ్ కోసం వచ్చారు. కానీ సార్ ఇన్కమ్ అనేది ఎక్కడి వరకు వెళ్ళిందనేది నేను లాస్ట్‌లో చెప్తాను. ఓకేనా? ఈ యొక్క సపోర్ట్ ఇన్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా మనకు వైఫ్‌లు ఇప్పుడు ఈరోజు ఎంటర్ అవుతున్నారు. అంటే ఇది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ సపోర్ట్ ఇన్కమ్ అనేది ఎలా అంటే ఒక 10,000 వచ్చినా చాలు అని చెప్పి ఎంటర్ అవుతూ ఉంటారనమాట. అయితే ఈ పార్ట్ టైమ్ ఇప్పుడు మనము ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇప్పుడు నేను సపోర్ట్ ఇన్కమ్ ఎంచుకోవడం వల్ల ఒక 20,000 మా సార్ సంపాదించాడు. ఒక 20,000 నేను సంపాదించాను. అట్లా సపోర్ట్ అయ్యి సర్వైవల్ అయింది మా ఫ్యామిలీ అనమాట. ఓకేనా? కానీ మేము హైదరాబాద్‌కొచ్చినప్పుడు ఇద్దరు పిల్లలే ఉన్నారు. వాళ్ళ స్టడీ చాలా తక్కువ. నర్సరీ నర్సరీలో ఉన్నారు. ఒక అమ్మాయి పాలు తాగే అమ్మాయి. కానీ ముగ్గురయ్యారు. వాళ్ళ క్లాసెస్ అనేది పెరిగినవి. ఎక్కువ అవసరం అయింది. కానీ
అక్కడ ఏంటి అంటే, అక్కడ మార్కెట్‌ను బట్టే ఇన్‌కమ్ ఉంటుంది మెడికల్ షాప్ అనేది. ఎక్కడైనా సరే, ఏ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయినా సరే, ఒక మార్కెట్‌ని బట్టే ఇన్‌కమ్ అనేది ఉండడం జరుగుతుందనమాట. కాబట్టి మనము ఇప్పుడు ఇన్‌కమ్ ఉంటుంది. అప్పుడు ఆ క్రమంలోనే మాకు ఏదో గెట్ ఆన్ అవుతున్నాము, ఈ యొక్క సపోర్ట్ ఇన్‌కమ్‌లో ఉన్నాము అన్న సమయంలోనే నాకు ఈ యొక్క వివా ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. ఇది స్కిల్ బేస్ ఇన్‌కమ్ అనమాట. మన ఇండస్ట్రీ వాళ్ళు ఈ యొక్క సపోర్ట్ ఇన్‌కమ్ అనేది ఏ విధంగా మనం తీసుకోవచ్చు అంటే, ఈ యొక్క ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ యొక్క కస్టమర్స్ స్టెప్ 1లో కస్టమర్స్ వస్తున్నారు గదండీ! వాళ్ళకి థాంక్ యూ మీట్ చేయించడం వల్ల థ్యాంక్ యూ మీట్ చేయించడం వల్ల, అలాగే ఈ యొక్క వాళ్ళ ఇప్పుడు రిటైలర్‌గా వచ్చిన వాళ్ళ ఒక కస్టమర్స్‌కి వాళ్ళకి నేమ్ లిస్ట్ ఆధారంగా వాళ్ళ ప్రజెంటేషన్ చేయించడం వల్ల, అంటే ఆర్గనైజర్‌గా ఉండడం. అసలు ఆర్గనైజర్ అంటే ఏంటి? అంటే వాళ్ళకి చెప్పడం రాదు. చెప్పే ఒక సీనియర్ తోటి ఈ యొక్క ప్రజెంటేషన్ చేయించడం అనమాట. తన ఫ్యామిలీలో ఉన్న మన ఫ్యామిలీలో దగ్గర వాళ్ళు ఉంటారు. వెరీ క్లోజ్ పీపుల్ ఉంటారు. అలాగే ఆ క్లోజ్ పీపుల్‌లో కొందరుంటారు. ఎవరుంటారు అంటే, ప్రివెన్షన్ కోసం ఆలోచించే వాళ్ళుంటారు కొందరు. ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. ఈ రోజున్న సిట్యుయేషన్ కారణంగా. అందులోనే ఫ్రెండ్‌కి ఆళ్ళ అమ్మాయి సిక్ అయ్యి లక్షల్లో ఖర్చవుతుంది. మేడం, ఒకరికి స్ట్రోక్ వస్తుంది. సార్. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్‌లో హ్మ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? హ్మ్. అది ఓకే గూడా సార్. కొంచెం కొంతమందికే తెలుసు. ఒకసారి చెప్పండి. ఓకే సార్. యాక్టివ్ ఒక ఇన్‌కమ్ అంటే ఏందంటే, మన ఓన్ రిటైల్ ద్వారా వచ్చేది యాక్టివ్ ఇన్‌కమ్ అండి. మనము ఓన్‌గా రిటైల్ స్టెప్ 1లో ఉన్నాం గదండీ! మనం స్టెప్ 1 చేసుకుంటున్నాం గదా! ఓన్ హ్మ్. రిటైల్ మనం ఓన్ నేమ్ లిస్ట్ నుంచి ఎప్పుడైతే మనకు ప్రజెంటేషన్ జరిగి అక్కడ రిటైల్ జరుగుతుందో, అదే యాక్టివ్ ఇన్‌కమ్ అనమాట. అంటే పని చేస్తే వచ్చే ఆదాయం అనమాట. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఎంప్లాయ్‌మెంట్‌లో ఉంటుందండి. ఎంప్లాయ్‌మెంట్‌లో గూడా యాక్టివ్ ఇన్‌కమే ఉంటుంది. అలాగే ఎట్ ద సేమ్ టైమ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో గూడా యాక్టివ్ ఇన్‌కమే ఉంటుంది. కానీ అక్కడేంటి అంటే ఒకరి దగ్గర వర్క్ చేయరు. వాళ్ళే ఓన్‌గా క్రియేషన్ చేసుకుంటారు ఏదో ఒక బిజినెస్‌ని. అయితే వాళ్ళు గూడా షాప్ ఓపెన్ జేస్తేనే వాళ్ళకి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఒక సేమ్ వే పర్టిక్యులర్ మన ఒక ఓన్ పర్టి ప్రజెంటేషన్ వల్ల వచ్చే ఇన్‌కమే ఇక్కడ యాక్టివ్ ఇన్‌కమ్. సార్. ఓకే. ఒక పర్టిక్యులర్ పనిలో మనం యాక్టివ్‌గా ఉంటే, మొదటిసారి చేసే పని యాక్టివ్ ఇన్కమ్. ఓకే సార్. ఓకే. మన దాంట్లో ఇప్పుడు నేను పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో తెలిస్తే, యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటో తెలుస్తది. ఓకే ఓకే. సార్. పాసివ్ ఇన్కమ్ అంటే ఒకసారి మనం చేసిన పని వల్ల ఓకే. తర్వాత మళ్ళీ గూడా మళ్ళీ డబ్బులు పైసలు క్రియేట్ అవుతే దాన్ని పాసివ్ ఇన్‌కమ్ అంటారు. లెట్ మీ కంప్లీట్. ఓకే. మనం ఒకసారి పని చేయడము, తర్వాత గూడా మనకి పైసలిస్తే, అదే పని తర్వాత గూడా పీవీ ఇచ్చిందనుకోండి, అది పాసివ్. ఓకే. దీన్ని పాసివ్ ఇన్కమ్ అని అంటారు. సో, దీన్ని మీరు దేనితోటి పోల్చారు? సపోర్ట్ ఇన్కమ్ తోటి పోల్చారు. సపోర్ట్ ఇన్కమ్. మీరు సర్వైవల్ ఇన్కమ్ ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఎట్లాగో సపోర్ట్ ఇన్కమ్ కోసం చూస్తున్నారు. హరిసర్‌లాగా. ఆ చూసుకునే సపోర్ట్ ఇన్కమ్ ఏదో పాసివ్‌లో చూసుకుంటే మీకు ముందు ముందు బావుంటుంది. ఎందుకంటే ఆ పనిలో మీరు యాక్టివ్‌గా లేకున్నా ఆ పని మీకు పీవీనిస్తుంది. ఇదే గదా మీరు చెప్పింది ఇప్పటి వరకు? యెస్ సార్. ఆ! నేను కరెక్ట్‌గా అర్థం చేసుకున్నానా? ఓకే సార్. అంతే గదా! హ్మ్. యెస్ సో, సార్. అందరికి అర్థమైందా? ఇది చూడండి. ఇది మీరు ఇంపార్టెంట్. మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు తెలుసుకుంటే మీకు రాబోయేటువంటి ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పడం రావాలి. అదే పాసివ్ అవుతది. అర్థమైందా? మీకు చెప్పడం రాలేదనుకోండి, మీ కరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోలేరు. బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళలేరు. ఓకే. సుధా మేడం. మీరు ఎప్పుడైతే యాక్టివ్‌కి, పాసివ్‌కి ఇప్పుడు మేడం చెప్పింది. సారు జస్ట్ పెట్రోల్ గురించి వచ్చి తర్వాత డైమండ్ అయ్యారు అని. ఎట్లా అయ్యారు? ఉట్టిగనే ఎట్లా అవుతారు? ఈ క్లారిటీ ఉంది. నాకు సీనియర్స్ ఈ క్లారిటీ ఇచ్చారు. ట్రైనింగ్స్‌లో చాలా క్లారిటీ ఇచ్చారు. యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్. పాసివ్ ఇన్కమ్ అంత ఈజీగా ఎక్కడా సృష్టించబడదు. ఎక్కడా సృష్టించబడదు. ఈరోజు చాలామంది ఎగ్జిక్యూటివ్స్ ఓకే. లేకుంటే ముందే పని చేసుకుంటున్న వాళ్ళు
వాళ్ళు ఒక పని చేసి పెట్టి ఆ తర్వాత కూడా పీవీని క్రియేట్ చేస్తున్నారు. అమ్మబడినటువంటి పల్స్ మళ్ళీ పీవీని తీసుకొస్తుంది. అమ్మబడినటువంటి కాఫీ మళ్ళీ లాగిన్స్ కూడా తీసుకొస్తుంది. అంత దమ్మున్నటువంటి ఇన్కమ్ ప్లాన్ అండ్ ప్రొడక్ట్స్. ఓకే, అర్థమైందా? యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, సర్వైవల్ ఇన్కమ్, సపోర్ట్ ఇన్కమ్. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఒకసారి సర్వైవల్ ఇన్కమ్, సపోర్ట్ ఇన్కమ్ బయట ఎలాగా ఉంది కదా, మీరేమన్నారు మళ్ళీ ఒకసారి నేను క్లారిటీ ఇస్తున్నా. గణేష్ గారు సర్వైవల్ ఇన్కమ్ ఉంది. ఓకే, మస్తాన్ గారికి సర్వైవల్ ఇన్కమ్, అందరికీ సర్వైవల్ ఇన్కమ్ ఉంది. ఏదో ఒక ఉద్యోగము, చిన్న షాపు ఏదో ఒకటి ఉంటుంది, రైట్? అంతేనా? ఓకే, సర్వైవల్ ఇన్కమ్. అవి సరిపోక మనం సపోర్ట్ ఇన్కమ్ కోసం ఇంకోటి ఏదో చిట్టీలు వేసుకోవడము, ఏదో సంథింగ్ చేస్తూ ఉంటాం సపోర్ట్ ఇన్కమ్ కోసం. ఆ సపోర్ట్ ఇన్కమ్ ఏదో ఇండస్ట్రీ వన్ చేసుకోండి, ఎందుకంటే అది యాక్టివ్ మాత్రమే కాదు, ప్యాసివ్ కూడా. మీ సర్వైవల్ ఇన్కమ్ అనేది యాక్టివ్ లో మాత్రమే ఉంది, ప్యాసివ్ లో లేదు. ఇక్కడ ఇది ప్యాసివ్ లో కూడా ఉంటుంది. ఓకే, అప్పుడప్పుడు ఒకవేళ మీరు ఉద్యోగానికి సెలవు పెట్టిన, ఓకే, మీ యొక్క జీతం కట్టవచ్చు, కానీ ఇక్కడ జీతం కట్టవదు, అంతకుముందు చేసిన పని పైసలు కూడా ఇస్తుంది. ఓకే, ఇది. ఓకే సార్. థ్యాంక్ అందుకనే యూ. మేడం 5 సంవత్సరాల నుంచి, మేడం ఏ వీక్ అయినా రాకుండా ఉందా ఇన్కమ్ మీకు? లేదు సార్, ప్రతి వీక్ నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి వీక్ జీరో అనేది లేదు నాకు ఇన్కమ్. దట్ ఈస్ ప్యాసివ్ పైప్ లైన్. ప్యాసివ్ పైప్ లైన్. ఓకే, ఒకసారి ఈ అవకాశానికి మనం హార్ట్ ఇవ్వచ్చా పొద్దు పొద్దున్నే? మస్తాన్ గారు, రైట్, లెట్స్ కంటిన్యూ మేడం. ఓకే. అయితే నేను అప్పుడు షాప్‌లో కూర్చున్నప్పుడు నాకు ఈ ఒక అవగాహన అనేది సార్ కల్పించడం జరిగిందనమాట. ఏంటి అంటే, మీ సార్ చేసే జాబు యాక్టివే. మీ షాపు యాక్టివ్ ఇన్‌కమే. కానీ రేపు మీరు లేని నాడైతే మీ యొక్క బిజినెస్ జరుగుతుందా అని నాకు చేయడం జరిగింది. జరిగిన తర్వాత జరగదు అని అనుకున్నామనమాట. అప్పటికి 5,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకున్నాం మేము షాపు. కానీ ఇంత కష్టపడి, ఇంత స్కిల్స్ ఉపయోగించి కూడా అవ్వదు అనేది క్లారిటీ అప్పుడు వివా ద్వారానే మనకు తెలిసింది. తర్వాత అప్పుడు అనిపించింది 2 యాక్టివ్ ఉంటే కుదరదు. ప్యాసివ్ ఇన్కమ్ ఏదో కావాలి అని చెప్పి. అలా ప్యాసివ్ ఇన్కమ్ కోసం మా ముందు వచ్చిందే వివా అనమాట. అయితే అదొచ్చిన తర్వాత ఈ యొక్క ప్యాసివ్ పైప్‌లైన్ అనేది మేము ఫోకస్ చేసి క్రియేట్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు వచ్చే కస్టమర్స్ ఏవైతే ఉన్నారో, వాళ్ళకిప్పుడు సార్ మనం క్రియేట్ చేసిన ఎన్‌టిపిసి వర్క్ ప్లస్ జీఎస్ఎం ఏదైతే ఉందో, అది క్రియేట్ చేయడం వల్ల, అది క్రియేషన్ చేస్తూ ఉంటారు. మన మెంటర్ గారు క్రియేషన్ చేస్తూ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందులో మనం భాగంగా ఆర్గనైజర్‌గా ఉండి, మనకొచ్చిన నేమ్ లిస్ట్‌లో ఉన్న పర్సన్స్‌ని ఎలా ఇన్విటేషన్ చేయాలి నేర్చుకోవడం కానివ్వండి, ఆ ఒక ఇన్విటేషన్ తీసుకున్న ఒక పర్సన్ దగ్గర టైం తీసుకొని, అదే టైం సీనియర్ దగ్గర తీసుకొని, ఆర్గనైజర్‌గా ఉండి వాళ్ళకి సబ్జెక్ట్ ఇప్పించగలిగితే, వాళ్ళకి కనెక్టింగ్ చేయించగలిగితే, ఈ రోజున్న కస్టమరే రేపు మనకి సార్ లాగా, ఇప్పుడు హరి సార్ అప్పుడు కస్టమరే, కాఫీ కస్టమరే. తర్వాత లాగిన్ అవ్వడం జరిగింది. తర్వాత మనలాగే అన్ని ర్యాంక్స్ కంప్లీట్ చేసుకొని ఈరోజు వైట్ డైమండ్‌గా ఉండడం జరిగింది. చూడండి, అంటే ఆ కస్టమర్‌లోనే ఇప్పుడు ఒక మర్రి గింజలోనే మహావృక్షం ఉన్నట్టుగా, సేమ్ వే ఆ ఒక కస్టమర్‌లోనే ఇదంతా ఉంటుంది. ఎప్పుడు అంటే ప్రాసెస్ చేయడం వల్ల, యాక్టివ్‌లో ఉండి మనం ప్రాసెస్ చేయడం వల్ల మనం ప్యాసివ్ ఇన్కమ్‌లోకి వెళ్ళొచ్చనమాట. అంటే మనం చేసిన పని తిరిగి మళ్ళీ మళ్ళీ సంపాదించేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. అది మన సామాన్యులకి, మనకి సీఏ అంజర్ సార్ మనకు వరంగా ప్రసాదించడం జరిగింది. అదే మన వివా ఆపర్చునిటీ అనమాట. అయితే అదే ఇప్పుడు మన ఇండస్ వివాలో ఏంటి అంటే, ఒక సర్వైవల్ అంటే మనం ఒక స్టెప్ 1 ఎవ్రీ వీక్ సిల్వర్ క్రియేటర్ అవ్వడం వల్ల మనం సర్వైవల్ అవ్వచ్చు. అంటే మన ఒక అవసరాల దగ్గర ఇన్కమ్ వచ్చేది సర్వైవల్ అనమాట. నెక్స్ట్ సపోర్ట్ ఏందంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. ఈ రోజున్న పెరుగుతున్న ధరల దృష్ట్యా మనకి సపోర్ట్ ఇన్కమ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా మారింది. ఈ యొక్క సపోర్ట్ ఇన్కమ్ ఏదో మనం యాక్టివ్‌గా ఉంటే సేమ్ అనమాట. ఇద్దరు మళ్ళా పని చేస్తేనే వచ్చే ఆదాయం. కానీ ఒక తెలివైన వ్యక్తిగా మనం ఎంచుకోవాల్సింది ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ పైప్‌లైన్ అనమాట. అలాంటి ఒక ప్యాసివ్ ఇన్కమ్ పైప్‌లైనే ఇంకా మాకు వివా అనేది దొరికింది అదృష్టంగా. అలాగే మీ అందరికీ కూడా వివో వచ్చింది. కానీ ఇది ప్యాసివ్ ఇచ్చే పైప్‌లైన్. సార్ అంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. ఎన్ని రోజులు అమ్ముతారు? కానీ మీరు అమ్మడం దేనికంటే, మీరు నెట్వర్క్ క్రియేషన్ చేసుకోవడం కోసమే అమ్మాలి అని చెప్పి.
అంటే చూడండి దాంట్లో ఎంతో పరమార్థం ఉంది. అంటే మనం ఈరోజు యాక్టివ్‌లో మనం వర్క్ చేసి, రేపు ప్యాసివ్ ఇన్‌కమ్ క్రియేషన్ చేసుకోండి. నాలాగా అని సార్ అంటుంటారు. ఓకేనా? మరి ఇండస్ట్రీ వాళ్ళు ఒక సపోర్ట్ ఇన్‌కమ్ ఎలా ఉంటుంది? అంటే ఒక ఓనర్ అన్నమాట. ఓనర్ అంటే ఏందంటే బోత్ సైడ్ రిటైలర్స్ స్టెప్ 1 చేసేవాళ్ళు వచ్చారనుకోండి, అక్కడ ఓనర్ అన్నమాట. టీమ్ బోనస్ తీసుకునే వాళ్ళందరూ గూడా ఒక సపోర్ట్ ఇన్‌కమ్‌లో ఉన్నట్టే అన్నమాట. బోత్ సైడ్ రిటైలర్స్ ఉంటే ఓనర్‌గా ఉన్నప్పుడు. అయితే ఆ సమయంలోనే వచ్చింది నాకు స్కిల్ బేస్ ఇన్‌కమ్ అన్నమాట. స్కిల్ బేస్ ఇన్‌కమ్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరి సార్ గూడా స్కూల్‌లో తన కరిక్యులంలో ఏం చేశాడంటే మానసిక ప్రశాంతత కోసం పిల్లలకి స్ట్రెంథెనింగ్ చేయడానికి మెడిటేషన్ అలాంటివి చేయించేవాడు. కానీ అక్కడ ఎక్కువేమైనా ఇన్‌కమ్ వచ్చిందా? అంటే లేదు. సేమ్ వాళ్ళ ఒక జాబ్‌లో ఉన్న ఉద్యోగులకొచ్చే సాలరీ అనేది రావడం జరిగింది. కానీ ఇక్కడ మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మోర్ ఇన్‌కమ్ క్రియేషన్ చేసుకోవచ్చు. సార్ అక్కడున్న స్కిల్స్‌ని ఇండస్ట్రీలో పెట్టి ఈరోజు 4 కోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకోగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఈ స్కిల్ అనేది స్కిల్ బేస్డ్ ఉంటే అందరికి అడ్డొచ్చేది ఏంటి అంటే నా సీనియర్‌కొస్తుంది గదా! ఇన్‌కమ్ ఈ యొక్క అడ్డు గోడ తీసేస్తే ప్రతి ఒక్కరు 100% సక్సెస్ అవ్వచ్చండి వివాలో. సీనియరే కనపడుతుంటారు. కానీ మన కోసం వచ్చిన ఆపర్చునిటీ సీనియర్ ఉపయోగపడుతున్నారని ఎప్పుడైతే అనుకుంటామో అది స్పీడప్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ వాళ్ళు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఇక్కడ నా ఒక స్పాన్సర్ బోగసు సార్ ఉన్నారు. సార్ వచ్చేసి ఏంటి అంటే, తను సఫేర్ ఎగ్జిక్యూటివ్. అయితే తను ఒక సీనియర్ ఉన్నారు. తను ఒక స్పాన్సరు. ఏంటి అంటే, తను ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్. తను గవర్నమెంట్ జాబు పర్సను. తను ఒక గ్రీన్ పెన్ అథారిటీ ఉన్న పర్సన్ సారు. అలాంటిది సార్ ఏంటి, సార్ ఎమరాల్డ్‌లో ఉండడం ఏంటి, సార్ సఫేర్‌గా ఉండడం ఏంటి. అంటే సార్ తన గవర్నమెంట్ జాబ్‌కి కొంత, మన ఒక వీవా కొంత ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ తన టైము, స్కిల్స్ వీవాకి తగ్గట్టుగా మార్చుకొని, వీవాలో ఏదైతే మన స్కిల్స్ నేర్చుకుంటామో, ఆ స్కిల్స్ నేర్చుకొని నేను చదువుకోలే గదా! అనే ఒక భావన లేకుండా మెంటర్ దగ్గర కూర్చొని, అది నేర్చుకొని ఒక చెప్పిన సార్ ఏదైతే చెప్తున్నాడో ఎన్‌టీపీసీ వర్క్ అవ్వచ్చు, జీఎస్ఎం గైడెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ గూడా తను అడాప్ట్ చేసుకొని ముందుకెళ్తూ ఈరోజు తను తను సారొచ్చేసి 50,00,000 అంతవరకే సంపాదిస్తే, మా ఒక స్పాన్సర్ ఈరోజు రూ. 1,00,00,000 దగ్గర దగ్గరగా సంపాదించారు. అంటే చూడండి. అంటే మీరందరూ గూడా మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే, మీరు తీసుకొచ్చిన సీనియర్‌ని గూడా దాటిపోయే అవకాశం 100% ఉంది. ఇదండి బైనరీ ప్లాన్ ఒక ప్రత్యేకత. ఒకసారి మనం బైనరీ ప్లాన్‌కి ఒకసారి హార్ట్ ఇద్దామా? అట్లా ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ ఎక్స్‌పాండ్ చేసుకుంటూ, ఈ యొక్క వర్క్‌ని క్రియేషన్ చేసుకుంటూ, మనం అందరం గూడా వెళ్ళడానికి మన స్కిల్స్‌కి ఇంప్రూవ్ చేసుకున్న కొద్దీ ఇక్కడ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం 100% ఉందండి. మనం ప్రత్యక్ష ఉదాహరణ మనం చూసాము. అలాగే ఒక అంటే ఇప్పుడు ఈ యొక్క స్కిల్ బేస్డ్ ఇన్‌కమ్ అనేది అసలు స్కిల్ అంటే ఎలా ఉంటుంది? ఏ రూపంలో ఉంటుంది వివాలో అనేది మనం గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు జూమ్‌లో, వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉండడం. ఎంబటే గ్రూప్ కాల్ రాగానే అలర్ట్‌గా ఉండడం. ఈ యొక్క గ్రూప్ కాల్‌కి దానికి మెసేజ్ వెంటనే ఇవ్వడం. ఇవన్నీ గూడా స్కిల్సే. ఇప్పుడు మీరు ఇది స్కిల్లే అంటారా? ఇప్పుడు మార్నింగు అందరూ పడుకున్నారు. చాలామంది వీడియో ఆఫ్‌లో ఉన్నారు. మీరందరూ వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నారా లేదా? ఇది ఒక స్కిల్లే. ఈ స్కిల్లే ఎంతో సంపాదించి వివాలో. ఇట్లా ప్రతి ఒక్కటి స్కిల్లే అండి. ఇప్పుడు జూమ్ టైంకి అలారం పెట్టుకొని, ఒక 5కి మనకు జూమ్ ఉంటుంది. ఈ మీటింగ్ ఉంటుంది. ఈ మైండ్‌ఫుల్‌నెస్ గురించి, ఈ బిజినెస్ గురించి అని చెప్పి ముందే అలారం పెట్టుకొని, టీమ్‌కి గ్రూప్ కాల్ చేసుకొని, పర్సనల్ కాల్ చేసుకొని, ఇన్వైట్ చేసుకోవడము. ఇదంతా స్కిల్లే. అలాగే మనము టీమ్‌ని ఇన్వైట్ చేసుకోవడము, మరి ఆర్గనైజర్‌గా ఉండడము, మళ్ళీ మనం గూడా వీడియో ఆన్ చేసుకొని అంతసేపు ఉండడము, ఇవన్నీ గూడా స్కిల్లే అండి. వాళ్ళకి వెంటనే ఫాలో అప్ జేయాలని ఒక ఆలోచన రావడము, ఎప్పుడు ఈ విధంగా సీనియర్‌ని టైంని ఉపయోగించుకోవడం, ఇవన్నీ గూడా స్కిల్లే అండి. ఇవన్నీ ఎన్నో రూపాల్లో స్కిల్ ఉంది. అసలు ఈ స్కిల్ అంటే నమ్మరు. పెన్ను, పేపర్ పెట్టుకోవడం గూడా స్కిల్లే అండి. పెన్ను మీద అసలు ఈ యొక్క ఆలోచనలనేది, ఇవన్నీ మాటలనేది రేపు నాకు బిజినెస్‌లో ఉపయోగపడుతదని చెప్పి పెన్ను, పేపర్ పట్టుకోవడం అనేది ఒక రకమైన స్కిల్. ఓకేనా? ఇవన్నీ గూడా స్కిల్సే అన్నమాట. వీవర్క్ తగ్గ స్కిల్స్ ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ చేసుకుంటామో, ఖచ్చితంగా స్కిల్ బేస్డ్ ఇన్‌కమ్ అనేది మనం తీసుకోవచ్చనమాట. అనుకుంటూ ఉంటాము, ఈ యొక్క స్కిల్ బేస్డ్ ఇన్‌కమ్ అనేది ఎప్పుడొస్తది వివాల అంటే,
ఓన్ ల్యాప్‌టాప్ పట్టుకున్నప్పుడు, స్పీకర్‌గా మారినప్పుడు, తన ఓన్ జిమ్ లింక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క స్కిల్ బేస్ ఇన్‌కమ్ అనేది 100% తీసుకోవడానికి 100% ఛాయిస్ ఉందండి. ప్రతి ఒక్కరు మనం ఏంటి అంటే ఈ స్కిల్ బేస్ ఇన్‌కమ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. వివాలో మనకి ఏ రూపంలో ఉంది అంటే ఈ ఎన్ఎల్‌పి రాయించడంలో, ఎన్ఎల్‌డి డిస్కషన్ చేయించడంలో, జీఎస్ఎం ఇవన్నీ గూడా టీమ్‌కి పట్టించుకోవడంలో, చేయించడంలో, చేయడంలో ఇవన్నీ గూడా మన టీమ్‌కి ఎప్పుడైతే మనం సపోర్ట్ ఇన్‌కమ్ ఇప్పించగలుగుతామో, ఖచ్చితంగా మనం స్కిల్ బేస్ ఇన్‌కమ్‌లోకి వెళ్ళొచ్చనమాట. ఒక పార్ట్నర్‌గా మారొచ్చనమాట. ఎప్పుడు స్కిల్ బేస్ ఇన్‌కమ్ అయితదంటే అంటే మన స్కిల్స్ కూడా ఇక్కడ పెట్టినప్పుడు. 100% మన స్కిల్ బేస్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు సార్ అనుకున్నారు, ఈ స్కిల్స్ అనేది నేనే ఉపయోగిస్తే సార్ అనుకున్నాడు. ఏంటి అంటే సార్ ఒక వివోప్‌లో మైక్ పట్టుకోవడానికే ఇబ్బంది పడ్డ పర్సను ఒక ఎన్‌డిఓ చేసే ఒక క్రియేషన్‌కి రావడం జరిగిందంటే, నీ స్కిల్సే నీకు ఇన్‌కమ్ తెచ్చిపెడతాయని చెప్పి తనొక సీనియర్ అన్నప్పుడు, వెంటనే సారు ఒక ఎన్‌డిఓని క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఎన్‌డిఓలో నేను కూడా ఉన్నానండి ఆ ఎన్‌డిఓలో. సార్ చేసిన ఫస్ట్ ఎన్‌డిఓలో నేనున్నాను. ఓకేనా. భువనగిరిలో. అట్లా ఇట్లా ఎన్‌డిఓలు అంటే నీ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. నీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే నువ్వు ఇన్‌కమ్ వస్తదని ఎప్పుడైతే తెలిసిందో, వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది సారు. ఓకేనా. అలా ఈరోజు తన ఇన్‌కమ్ అనేది తను సార్ పెరల్ నుంచి నేను చూస్తున్నాను. పెరల్ నుంచి వైట్ డైమండ్ వరకి అసలు ఆగని ఒక ర్యాంక్ అనేది రావడం జరిగిందండి. చూడండి. అట్లా ప్రతి ఒక్కరు స్కిల్ బేస్ ఇన్‌కమ్ తీసుకోవడానికి 100% ఛాయిస్ ఉంది. మన దాంట్లో ఏ రూపంలో ఉందంటే పార్ట్నర్ రూపంలో ఉంది. బోత్ సైడ్ ఓనర్స్ ఎప్పుడైతే వస్తారో మనకి ఈ యొక్క స్కిల్ బేస్ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. మన స్పీకర్‌గా ఉన్నప్పుడు మనకు ఓన్ లింక్ ఒక ల్యాప్‌టాప్ మనం తీసుకొని మనం ఎప్పుడైతే వీడియో షేరింగ్ చేస్తామో అప్పుడు 100% స్కిల్ బేస్ ఇన్‌కమ్ అనేది తీసుకోవడానికి 100% ఛాయిస్ ఉంది. మరి ఇమ్ ఇదే కాకుండా మనకి ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఒక సపోర్ట్ ఇన్‌కమ్ ఉంది మాకు. ఒక సర్వైవల్ ఇన్‌కమ్ ఉంది. కానీ అది ఈరోజు సరిపోయేదా? ఆ రోజు 40,000కి మా ఫ్యామిలీ సర్వైవల్ అవ్వింది. కానీ ఈరోజు పిల్లలు ఆ రోజు 2 రూమ్‌లో ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఈరోజు డబుల్ బెడ్‌రూమ్ అవసరమైంది. ఈరోజు పిల్లలు చదువులు ఎక్కువైపోయాయి. ఈరోజు ఆ సర్వైవల్ కాస్త రూ. 1,00,000 వచ్చింది మాకు. మరి ఈ యొక్క స్కిల్ బేస్ ఇన్‌కమ్ మాకు ఇండస్ట్రీ రాకపోతే ఒక రూ. 1,00,000 సర్వైవల్ అయ్యేవాళ్ళమా ఈరోజు? చూడండి. అలాగే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇయర్స్ అనేది జరుగుతూ ఉంటే 15 ఇయర్స్ ఇట్లా జరుగుతూ ఉంటే ఈ యొక్క స్కిల్ బేస్ ఇన్‌కమ్ అనేది అవసరం అవుతుంది 100%. ఇదే కాకుండా మనం అనుకుంటూ ఉంటాం. అందరం అనుకుంటూ ఉంటాం. ఏంటి అంటే మనం చేసే వర్క్ ఒక హ్యాపీనెస్ ఇస్తే బావుండు అని మనం అందరం అనుకుంటుంటాము. అదేంటంటే సంతృప్తినిచ్చే ఇన్‌కమ్, సాటిస్ఫాక్షన్ ఇన్‌కమ్ అనమాట. అంటే నేను మెడికల్ షాప్‌లో నేను ఉన్నది మాకు. అయితే నేను మందులిచ్చే వాళ్ళని కానీ నా ఒక ఈఎంఐ దృష్టిలో పెట్టుకొని, నా ఒక రెంట్‌లు దృష్టిలో పెట్టుకొని, నా పిల్లల ఖర్చులు దృష్టిలో పెట్టుకొని, ఆ ఒక మెడిసిన్ అనేది ఇచ్చేదాన్ని. 100% ఇది. ఎవరినైనా సరే ఒకరిని లాస్ చేస్తేనే మనం విన్ అవ్వగలం బయట మార్కెట్‌లో. అట్లాంటిది ఆ రోజు నాకు సంతృప్తినివ్వలేదు వాళ్ళకి. సంతృప్తినివ్వలేదు. అయితే ఎప్పుడు సంతృప్తినిచ్చింది అంటే, నాకు ఇండస్ట్రీ ఇన్‌కమ్ అనేది సంతృప్తినిచ్చింది. ఎలా ఇచ్చింది అంటే, నేనిచ్చిన వాళ్ళకి ఆరోగ్యం రావడము, అలాగే నేను వేరే వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తే, వాళ్ళకి ఒక మంచి ఇన్‌కమ్ రావడము, ఇట్లా ఎవ్రీ వీక్ వాళ్ళు ఇన్‌కమ్ తీసుకోవడము, ఇది సంతృప్తినిచ్చిందండి. మనం చేసే డైలీ వర్కు, అది సంతృప్తినిచ్చే ఇన్‌కమ్ అయితే ఒక వండర్‌ఫుల్ ఉంటుందండి అసలు. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటది. చాలా హ్యాపీ ఉంటదనమాట. ఓకేనా? ఒక నేను ఈ యొక్క స్కిల్ బేస్డ్ ఇన్‌కమ్ గురించి ఒక వండర్‌ఫుల్ వీడియో చూపిస్తాను. సారు చాలా వీడియోస్ పెడుతున్నారండి హరి సారు. కానీ అదన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానెల్‌లో నేను స్టోర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇదంతా అవసరం అని చెప్పి. చూడండి నేను షార్ట్ వీడియో చూపిస్తాను మీకు. ఒక 3 షార్ట్స్ ఉన్నాయండి. వండర్‌ఫుల్ అండి ఇవన్నీ గూడా. ఈ స్కిల్ బేస్ ఇన్‌కమ్ సంబంధించి. కరెక్ట్‌గా చూడు. ఇది ట్రైన్‌లో రెస్ట్ రూమ్. నాట్ బ్యాడ్. మంచి ఫెసిలిటీ. ఇసే నీకోసం స్పెషల్‌గా వాటర్ బాటిల్ ఇస్తాడు. వేరే వాళ్ళు నిన్ను చూడకుండా పరదాలు కడతాడు. ప్రతి 10 నిమిషాలకు 15 నిమిషాలకు ఒకసారి పోలీసోడు వస్తాడు. చెకింగ్ చేస్తూ నీకోసం స్పెషల్ లైట్, దుప్పటి, తలదిండు, స్పెషల్గా నీకే తగిలేలా ఏసీ,
భోజనం తీసుకొస్తాడు. తిన్న తర్వాత ఐస్ క్రీమ్ సార్ అని అంటాడు. జనరల్ బోగిలో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. పేదవాడిగా పుట్టాను అని చెప్పేసి ఫీల్ అవ్వకు. నీలోనే అద్భుతాలు ఉన్నాయి. ఏ స్కూల్లోనూ ఏ కాలేజీలోనూ చదువుకోకుండానే ఒక పక్షి అద్భుతమైన గూడు కొడుతుంది. తన బ్రెయిన్లో అంత తెలివి ఉంది. అలాగే నీ బ్రెయిన్లో కూడా అలాంటి తెలివి ఉండే ఉంటుంది. పదును పెట్టు, పైసలు సంపాదించడానికి ప్రయత్నించు, ఈ ఫెసిలిటీస్ అన్ని ఆస్వాదించు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని అంటే, పైసలు ఉన్నవాడికే పైసలు వస్తాయి, పైసలు ఉన్నవాడికే ఫెసిలిటీస్ కూడా వస్తాయి. పేదవాడుగా పుట్టినందుకు గర్వించు. నీ మెదడుకు పదును పెట్టి అద్భుతాన్ని సాధించు. చూడండి, మనం ఒక సర్వైవల్ ఇన్కంలో, ఒక సపోర్ట్ ఇన్కంలో ఉంటే జనరల్ భోగిలోనే ఉంటామండి. కానీ స్కిల్ బేస్లో ఇన్కంలోకి వెళ్ళిపోతే 100% మనం ఆలోచిస్తాం ఖచ్చితంగా దీంట్లో ది బెస్ట్ ఫెసిలిటీస్ ఏమున్నాయని చెప్పి. అది ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే స్కిల్ బేస్లో ఇన్కంలోకి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ అని మాట్లాడుకున్నాం కదా. మనం చేసే డైలీ వర్క్ మన సాటిస్ఫాక్షన్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈరోజు నాకు టెన్షన్ లేదు. ఏంటి అంటే ఒక సపోర్ట్ ఇన్కమ్ ఉంది, సర్వైవల్ ఇన్కమ్ ఉంది, అలాగే స్కిల్ తగ్గ ఇన్కమ్. నా స్కిల్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే, మెంటర్ చెప్పిన మాటలన్నీ నేను ఎప్పుడు ఎంత స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే 100% సాటిస్ఫాక్షన్ ఇన్కంలోకి 100% వెళ్ళొచ్చు. ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ వస్తుంది అంటే మనకు కావాల్సింది కొనుక్కున్నప్పుడు, అనుభవించినప్పుడు ఖచ్చితంగా మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దానికోసం కూడా వండర్ఫుల్ చార్ట్ సార్ పెట్టారు, అది నేను చూపిస్తాను. ఊరు చివర పొలమైన ఉండాలి, ఊర్లో పరవైన ఉండాలంటారు. ఎంత సంపాదించి పెట్టుకున్నా పొట్టకూటికే, ఎంత కూడా పెట్టుకున్నా పోయేది కాటికే అంటారు. రెండూ నిజాలే కదమా, ఏది తీసుకుందాం? మనకేది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకుందాం. చివర పొలమైన ఉండాలి, ఊర్లో పరవైన ఉండాలంటారు. ఎంత సంపాదించి పెట్టుకున్నా పొట్టకూటికే, ఎంత కూడా పెట్టుకున్నా పోయేది కాటికే అంటారు. రెండూ నిజాలే కదమా, ఏది తీసుకుందాం? ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకుందాం. ఓకే ఓకే ఓకే. ముందు వరకు నేను అనుకునేదాన్ని మావా, మనీతో హ్యాపీనెస్ రాదని. కానీ నేను కూడా కొంచెం కొంచెం పైసలు సంపాదించడం స్టార్ట్ చేసిన. అప్పుడు అర్థమైంది లైఫ్ ని ఇంకో యాంగిల్ లో చూడడం నేర్చుకోవచ్చు. నిజమేంటంటే మనీతో హ్యాపీనెస్ ని డైరెక్ట్ కొనలేము, కానీ హ్యాపీగా ఉండడానికి కావాల్సిన ఫ్రీడమ్ ని మాత్రం తీసుకోవచ్చు. మన మీద మన కాన్ఫిడెన్స్ లేదు, కేర్ తీసుకోవాలి. జిమ్ లాంటివి చేయొచ్చు పైసలుంటేనే. రిలేషన్షిప్ ఇబ్బందిగా ఉంది, కొంచెం దూరం మెయింటైన్ చేయాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి పైసలుంటేనే. మనసు బాగాలేదనుకోండి, ఏదో బాధ ఉంది మనసులో, పోయి థెరపిస్ట్ ని కలవచ్చు, అది పైసలుంటేనే. ఫ్రెండ్స్ తో చిరాకు వస్తుంది, బయటికి వెళ్లి కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు పైసలుంటేనే. మైండ్ అంతా టైర్డ్ అయిపోతే, బోర్ కొడితే కొంచెం బ్రేక్ తీసుకొని ట్రావెల్ చేయొచ్చు పైసలుంటేనే. ఇంకో విషయం, మనకు హెల్ప్ చేయాలనిపించింది అనుకో, దాన ధర్మాలు కూడా చేయొచ్చు, పుణ్యం బోనస్ పైసలుంటేనే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనీ మనకు చాయిస్ ఇస్తుంది, చాయిస్ మనకు ఫ్రీడమ్ ఇస్తుంది. ఆ ఫ్రీడమ్ తో మనకు పీస్, హ్యాపీనెస్, బోనస్. అందుకే మా మనీని హేట్ చేయొద్దు, సంపాదించుకోవడం నేర్చుకోవాలి. పక్క వాళ్ళ మీద పెట్టే టైం మన మీద మనం పెట్టుకుంటే మన లైఫ్ మన చేతిలోనే ఉంటది. ఇదే రియల్ ఫ్రీడమ్. చలో చూడండి, అట్లా సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ అనేది 100% తీసుకోవడానికి ఛాయిస్ ఉందండి. ఇక్కడ ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది మనకు అంటే, ఇప్పుడు సార్ అంటుంటారు మీ పని ఏంటి, ఎగ్జిక్యూటివ్ పని అంటే క్రియేషన్ చేయడం అని అంటుంటారు. క్రియేషన్లోనే ఉంటుందండి. క్రియేషన్ అంటే మనకి బోత్ సైడ్ ఎప్పుడైతే పార్ట్నర్స్ వస్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్లో, పర్సనల్ వర్క్లో ఉన్నా సరే వాళ్ళు క్రియేషన్ చేస్తూ ఉంటారు. క్రియేషన్ చేయడం వల్ల ఇన్కమ్ రావడం జరుగుతుంది. వండర్ఫుల్ అండి. ఆ సాటిస్ఫాక్షన్ అనేది చెప్పలేము, మాటల్లో చెప్పలేమండి. అలా సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనమాట మనం అందరం కూడా. అలా మనం పార్ట్నర్స్ బోత్ సైడ్ క్రియేషన్ చేసుకుంటే ఇక్కడ మనం ఒక సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మనం చేసే పని మొత్తం కూడా సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ ఇవ్వడానికే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళే మార్గం ఉంది. ఏంటి అంటే సస్టైనబుల్ ఇన్కమ్ వెళ్ళడానికి 100% ఛాయిస్ ఉందండి వీవాలో. మరి ఇప్పుడు మనం ఒక సారు పెట్టిన యజ్ఞంలో అందరము ఇప్పుడు ఈ యొక్క సస్టైనబుల్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది అంటే, మనం కొంత అసిస్ట్ అంటే మనం ఏదైనా ఇల్లు కట్టుకోవడము, ఏదైనా భూములు ఉన్నాయనుకోండి దాన్ని ఒక లీజ్కి ఇవ్వడం, ఇలాంటివన్నిటి వల్ల అసెట్ క్రియేషన్ చేసుకోవడం వల్ల మనకు ఒక సస్టైనబుల్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో అసలు సర్వైవల్ అవ్వడమే కష్టము, సపోర్ట్గా ఉండడమే, ఎవరు చేజాపకుండా ఉండడమే చాలా కష్టము. అట్లాంటి ఉన్న సమయంలో మనం అసెట్ క్రియేషన్ చేయడము అసలు సాధ్యమయ్యే పనేనండి ఈరోజు. కానీ ఈరోజు మనం చేసే పని, ఇప్పుడు మనకు సార్ ఏంటి అంటే ఒక రూట్ మ్యాప్ వేశారనమాట. ఇప్పుడు 100 రోజుల యజ్ఞం ఇది. 100 రోజుల యజ్ఞంలో సార్ని బిలీవ్ చేసి స్టెప్ 1 పాటిస్తూ మనం ఇప్పుడు ఏదైతే పోస్టర్స్ మనకు సిల్వర్ క్రియేటర్ అని, డైమండ్ క్రియేటర్ అని, అసలు ఆ మాటలు కూడా సిల్వర్, డైమండ్, ప్లాటినము, ఈ యొక్క డైమండ్ కూడా అసలు చూడండి ఆ మాటల్లోనే ఒక అద్భుతాలు దాగి ఉన్నాయి. అవి అసలు
ఆ పోస్టర్లోనే చూడండి. అది మనము సార్ చెప్పిన మాటలు ఫాలో అవుతూ ఇది అయితే ఈ ఎన్టీపీసీ వర్క్ జిఎస్ఎంని కరెక్ట్గా చేయించగలిగితే ఈ యొక్క మనం వచ్చిన పర్సన్ని కస్టమర్ని పట్టించుకొని వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇవ్వాలి. కస్టమర్కి ఏమి వెల్నెస్ అవేర్నెస్ ఇవ్వాలి, అలాగే ఆ ఒక కస్టమర్ డూప్లికేట్ అయ్యేలా అవేర్నెస్ ఇవ్వాలి. ఏడి టు డీసీ అనమాట. ఇది మనం చేయాలి. అలాగే ఎట్ ద సేమ్ టైం మనము ఈ యొక్క పర్సన్ వచ్చిన విఆర్ని అలాగే స్టార్ని పట్టించుకోవాలి. వాళ్ళకి కావాల్సిన వెల్నెస్ గురించి సమాచారాన్ని, వాళ్ళకి ఐదు అంశాలకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ని మనకు స్టార్కి అందించాలి. ఈ ముగ్గురు దగ్గర మనం కేర్ తీసుకోగలిగి ఆ కస్టమరే ఫ్యూచర్ మనకు ఒక డైమండ్ అని చెప్పి, మనం ఆ కస్టమరే మనకు ఫ్యూచర్గా పార్ట్నర్ అని చెప్పి మనం ఫోకస్ చేసి ఈ ఒక 100 వారాల యజ్ఞంలో సార్కి మనము సార్ మాటలు తూచా తప్పకుండా మనం పాటిస్తూ 100% మనం వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. ఇందులో ఆ సార్ ఏంటంటే ఈ డైమండ్ క్రియేషన్ అంతా మిమ్మల్ని డైమండ్ క్రియేషన్ చేయడానికి సార్ చెప్తుంటాడు. 100% బిలీవ్ చేయాలండి. ఇదే మనల్ని డైమండ్ చేస్తుంది. అనుకుంటూ ఉంటాం పెద్ద పెద్ద విషయాలే మన సక్సెస్ చేస్తాయని చెప్పి. చిన్న చిన్న మార్పులే ఇప్పుడు చూడండి, ఒక ఏరోప్లేన్ ఉంది, చిన్న దిశానిర్దేశం కొంత చేంజ్ అయితే వేరే ఒక రూట్కే వెళ్ళిపోతుంది. సేమ్ వే అనమాట. చిన్న చిన్న మాటలే చాలా అద్భుతాలు సృష్టిస్తాయి అనమాట. వివాలో కూడా ఇప్పుడు మనకి ఏంటి అంటే 2020లో ఇప్పుడు తీసుకొచ్చిన సబ్జెక్ట్, మన మెంటర్ గారు తీసుకొచ్చిన సబ్జెక్ట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఈ 100 వారాలు మనం 100% బ్లైండ్లీ బిలీవ్ చేయగలిగితే ఖచ్చితంగా మనము మన టీంని సాటిస్ఫాక్షన్ ఇన్కంలో తీసుకోగలిగితే మనము సస్టైనబుల్ ఇన్కంలోకి వెళ్ళొచ్చు అనమాట. సార్ చెప్తుంటాడు ఏంటి అంటే, నేను చేసే ప్రయత్నం మామూలుగా మీకు ఇన్కమ్ ఇప్పించడానికి ఇంత పని చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మెంటర్ క్రియేషన్ చేసుకోవడం కోసమే అని అంటుంటాడు అనమాట. ఒక మెంటర్ క్యాడర్ ఎక్కడ అంటే సస్టైనబుల్ ఇన్కమ్ అనమాట. సార్ సపోర్ట్ ఇన్కమ్గా స్టార్ట్ అయిన ఒక పర్సన్ ఈరోజు వైట్ డైమండ్గా ఉండి ఒక సస్టైనబుల్ ఇన్కంలో వెళ్ళడం జరిగింది. చూడండి, మనం చేసే పని, ఇప్పుడు మా సార్ చేసే జాబు సస్టైనబుల్ ఇన్కమ్ ఇవ్వదు, నేను చేసే మెడికల్ షాపు సస్టైనబుల్ ఇన్కమ్ ఇవ్వదు. కానీ మనం ఫస్ట్ యాక్టివ్ ఇన్కమ్ కోసము, ఒక సర్వైవల్ ఇన్కమ్ కోసం, ఒక సపోర్ట్ ఇన్కమ్ కోసం స్టార్ట్ అయిన మనము అందులోనే ఈ క్రియేషన్ అంతా చేస్తూ ఈరోజు సస్టైనబుల్ ఇన్కంలోకి 100% వెళ్ళడానికి ఛాయిస్ ఉందండి. దానికి ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది హైదరాబాద్లో. మరి దీనికోసం ఒక వండర్ఫుల్ షార్ట్ అండి. ఈ షార్ట్తో మనం క్లోజ్ చేస్తుందాం. 1/2 minute. ఇందులో 3 క్యాడర్స్ ఉన్నాయండి. 3 క్యాడర్స్ ఉన్నాయి. మనం ఎక్కడున్నామని ఒకసారి ఆలోచించండి. ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. The step of the day. Lower class spends money. లోయర్ క్లాస్ ఏం చేస్తారంటే ఖర్చు పెడతారు. ఖర్చు అనేది తిరిగి రానిది. Middle class saves money. మిడిల్ క్లాస్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఉన్న ఖర్చులో ఒక 30,000 సంపాదించామనుకోండి, ఒక 2,000, 3,000, 5,000 సేవ్ చేస్తుంటారు అనమాట. ఇదే ఇప్పుడు ఆ సార్ అంటుంటాడు, ₹1,00,00,000 సంపాదించాలంటే మనం ఎన్ని రోజులు దాచిపెట్టాలని చెప్తుంటాడు. చాలా కష్టమైన పని. సేవ్ చేస్తుంటారు. ఎట్లా సేవ్ చేస్తారంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రావాలంటే అమ్మో 2,000 ఖర్చు అవుతాయండి, ₹1,000 బస్ ఛార్జీలు అయితే అక్కడ ₹1,000 టికెట్ అని అనుకొని సేవ్ చేసుకున్న ఒక సంతోషంలో మనం ఉంటామండి. ఓకేనా? కానీ ఇంకో క్లాస్ ఉంది. Upper class invest money. అప్పర్ క్లాస్ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ల్యాప్టాప్కి ఇన్వెస్ట్మెంట్, అలాగే ఒక నెట్కి ఇన్వెస్ట్మెంట్, వైఫైకి ఇన్వెస్ట్మెంట్, ఇట్లా చేస్తుంటారు అనమాట. ఇన్వెస్ట్ చేస్తుంటారు. But the elite, they leverage money. ఎలైట్ క్లాస్ ఉంది. ఇంకోటి ఎలైట్ క్లాస్ ఉంది. దానికి ఏం చేస్తారంటే చూడండి ఒకసారి. ఇట్ ఈస్ ద మనీ. The step of the day. Lower class spends money. Middle class saves money. Upper class invests money. But the elite, they leverage money. సార్ ఎలైట్ క్లాస్ తీసుకెళ్ళడానికి లివరేజ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అవునా? అంటే మనం పెంచుకోవడం అంట, ఉన్నదాన్ని పెంచుకోవడం అనమాట. ఓకేనా? మరి దానికి ఏంటి అంటే మన ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు April 5th రోజు మన ప్రోగ్రామ్ జరుగుతుంది. దానికి మనం తయారు చేసుకోవడమే మన ఒక బిజినెస్ని లివరేజ్ చేసుకోవడం. మనకు ఇప్పుడు సార్ స్టార్ట్ కోసమే మనకి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాడు, లివరేజ్ చేయడం కోసం.
మనకు బిజినెస్‌ని లివరేజ్ చేయడం కోసం. మనం వీలైనంత త్వరగా మన ఒక కస్టమర్‌ని వాళ్ళకి కౌన్సెలింగ్ ఇప్పించుకుంటూ, మనం వీఆర్‌గా మార్చుకుంటూ, వాళ్ళ స్టార్టప్‌ని క్రియేషన్ చేసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా లివరేజ్ చేసుకోవచ్చు. మనం ఎలైట్ క్లాస్‌లో వెళ్ళడానికి పెట్టిన యజ్ఞమే మనకు 100 వీక్స్ యజ్ఞం అన్నమాట. మరి దాన్ని పాటిద్దామా మరి? థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ రెస్పాన్స్‌కి. హ్మ్. రైట్. ఈరోజు నాకు అందరూ కూడా సమయం ఇచ్చినందుకు రెస్పాన్స్ థ్యాంక్ యూ సో మచ్. రియాక్షన్స్ ఉపయోగించుకుంటున్నారు. మన 2 ప్రోగ్రామ్స్ లో ఒకసారి థ్యాంక్ యూ చెబుదాం లావణ్య మేడం కి. వండర్ఫుల్. అసలు మెయిన్ ఈ క్రిస్టల్ గా ఉంటేనే బాగుంటుంది. అందరం వచ్చేదే బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి. ఆ బిజినెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది చాలా ముఖ్యం. నేను చెప్పినటువంటి 5 పాయింట్లను కరెక్ట్ గా తీసుకొచ్చారు. ఏదైనా సరే మనం డెవలప్ అవ్వాలి అని అంటే ఓకే, స్కిల్ అనేది ఏ రూపంలో ఉంటుందో తెలుసుకోవాలి. ఇప్పుడు సైంటిఫిక్ గా మేడము సైంటిఫిక్ గా సీరియల్ గా ఒకదాని తర్వాత ఒకటి సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడంలోనే మన సక్సెస్ అంతా దాగుంది. ఓకే, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. సైంటిఫిక్ గా సీరియల్ గా ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, సింపుల్ గా మళ్ళీ సింపుల్ అయి ఉండాలి. దాంట్లో మళ్ళీ సోల్ఫుల్ గా ఉండాలి, అంటే మూలం ఉండాలి. అప్పుడు దానికి సంబంధించి సెర్చ్ చేస్తున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. ప్రాస్పెక్ట్ కి కొత్త వ్యక్తికి సైంటిఫిక్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఆ డిసీజ్ ఎందుకు వస్తుంది, దానికి రూట్ కాజ్ ఏంటి అని ఒక సీరియల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ గ్లూకోజ్ ఇన్సులిన్ కి ఉన్న సంబంధం ఏంటి, ఓకే, ఆ తర్వాత దానికి లివర్ కి ఉన్న సంబంధం ఏంటి, దీన్ని ఒక సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు ఆర్డర్స్ రావడమే కాదు, మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏమంటారు? రిఫరల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రైటా? అవునా? వీడియో ఆన్ చేసిన వాళ్ళు ఇట్లా కొంచెం ఇట్లా తలవపండి, మిగతా వాళ్ళు రియాక్షన్స్. ఓకే, గుడ్. ఇక్కడ మేడము సర్వైవల్ ని సపోర్ట్ గా చేసుకుంటూ, ఆ సపోర్ట్ కూడా ఏదో సర్వైవల్ యాక్టివ్ గా చూసుకోకండి, యాక్టివ్ ఇన్కమ్ గా చూసుకోకండి, ప్యాసివ్ గా చూడండి. ప్యాసివ్ అంటే ఏంటంటే ఒకసారి చేసిన పని తర్వాత కూడా పైసలు ఇస్తుంది. ఓకే, తర్వాత కూడా రీఆర్డర్స్ ఇస్తుంది. ఇంకా ముందుకెళ్తే రిటైలర్స్ తయారు చేస్తుంది. కస్టమరే కాదు, కన్సూమరే కాదు, రిటైలర్స్ కూడా తయారు చేస్తుంది. ఇంకా ముందుకెళ్తే మీకు స్టార్ 500s 1000s కూడా తయారు చేస్తుంది. ఓనర్స్ తయారు చేస్తుంది. స్టార్ 500 1000 అంటే ఓనర్స్. ఓకే, వాళ్ళని కూడా తయారు చేస్తుంది. వాళ్ళని మాత్రమే కాదు, ఎక్కువ టైం ఇచ్చేటువంటి వాళ్ళు, మేబీ హరిప్రసాద్ లాగా ఫుల్ టైం లైఫ్ టైం పెట్టుకునే పార్ట్నర్స్ కూడా ఇవ్వచ్చు. ఇదంతా ఎక్కడ ఉంది? స్టార్టింగ్ లో సైంటిఫిక్ గా చెప్పుకోవడంలోనే ఉంది. ఓకేనా? ఇది రీచ్ అయింది పాయింట్. గాట్ ఇట్? ఓకే, మామూలుగా పైపైన చెప్పి అమ్మేసేయడం వేరు, దాన్ని సీరియస్ గా తీసుకొని సైంటిఫిక్ గా వాళ్ళకి ఓపిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. వివా సక్సెస్ అంతా ఇందులోనే దాగి ఉంది మొత్తం. సో అట్లా ఇందులో అలా సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్, నాకు ఇంకా రాలేదు, మరి నేను స్టార్ 500 1000 అవ్వాలి అని అనుకుంటే, నేను డైమండ్ క్రియేటర్ ని అవ్వాలి, 20 ఫ్యామిలీస్ కి రీచ్ అవ్వాలంటే సింపుల్ సింపుల్. సేమ్ అలా సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే సీనియర్ ని పట్టుకొని ఉండడం. ఓకే, స్టూడెంట్ టీచర్ ని పట్టుకొని ఉంటే ఆ బుక్ ని కంప్లీట్ చేసినట్టు మీ యొక్క టార్గెట్ ని కంప్లీట్ చేస్తారు. మనకు ఎక్కువ టైం ఇచ్చి మన వాళ్ళకి, మన నేమ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి, లేదా మన ద్వారా స్పాన్సరింగ్ జరిగి వచ్చిన వాళ్ళకి ఎవరైతే అలా ఓపిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారో వాళ్ళతోటి ఉంటే మనం సక్సెస్ అవుతాం. అలా ఎక్కువ టైం ఇచ్చేటువంటి వాళ్ళు, సో సీనియర్ తోటి, స్కిల్ ఉన్న సీనియర్ తోటి ఉంటే సక్సెస్ అవుతాం. రైట్? ఇది కూడా స్కిల్. నేను రెండు చెప్పాను, ఒకటి సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, ఇది ఒకటి, ఈ రెండు. సో ఫస్ట్ ఒక ప్రాస్పెక్ట్ దగ్గర, అందుకనే టీమ్ అన్నం మీకు మంచి ఎడ్యుకేషన్, ప్రాస్పెక్ట్ కి ఎలా ప్రెజెంటేషన్ చేసుకోవాలి అనేది, అక్కడ ఏం ప్రోగ్రామ్స్ చేయాలి, కస్టమర్ కి ఏం ప్రోగ్రామ్స్ చేయాలి, ఓకే, రిటైల్ చేసుకునే వాళ్ళకి ఏ ప్రోగ్రామ్స్, జిఎస్ఎం చేసుకోవడం, అండ్ ఓనర్స్ గా తయారవ్వాలి అని అనుకుంటే, ఒక పైప్ లైన్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లీవరేజ్ ప్రోగ్రామ్. ఓకేనా? లీడర్స్ మీట్లు, ఎగ్జిక్యూటివ్ మీట్స్ ఫర్ పార్ట్నర్స్ కి, ఇలాగా
అందరికీ సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ సెషన్స్ ని డిజైన్ చేసాం. ఓకే, దాన్ని మీరు ఆన్లైన్ లోనే చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇది వరకు దీనికి చాలా పెట్టుబడులు పెట్టుకొని తిరగాల్సి వచ్చేది, ఇప్పుడు అట్లా ఏం లేదు, థ్యాంక్స్ టు టెక్నాలజీ, రైట్? ఇప్పుడు మళ్ళీ ఒక్క విషయం, పొద్దున్నే యాక్టివ్ ఉండడం చాలా కష్టము, కానీ ఉండండి పైసల కోసం, మంచి బిజినెస్ ని. కస్టమర్ మన దగ్గరికి ఒక మంచి నాలెడ్జ్, ఇంకా ముఖ్యంగా మనీ గురించి, ఆరోగ్యం గురించి వచ్చినప్పుడు ఎప్పుడు లైట్ తీసుకోకూడదు, ఉపయోగించుకుంటే జీవితంలో ఉపయోగపడుతుంది ఎంతో కొంత. ఇది చూడండి. టైం లాగా కాకుండా లైఫ్ టైం లాగా చూడాలి. కస్టమర్ వన్ టైం లాగా కాకుండా లైఫ్ టైం లాగా చూడాలి. పోతే పోని ఇంకొక 100 మంది కస్టమర్స్ దొరుకుతారు. ఈ డైలాగ్ వాడతారు ఈ మధ్య కాలంలో. అంటే లీడ్స్ అంటే అంత చులకనే. లీడర్ రానికి ఎంత ఖర్చు? సో ఇక్కడ మనం రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన నేమ్ లిస్ట్ ఫస్ట్, మనం ఏదైతే ఒక నేమ్ లిస్ట్ కలిగి ఉన్నామో, పరిచయాలు కనుగొన్నామో, అదే ఒక కామన్ మ్యాన్ బలం. పేదవాడి బలం ఏంటంటే ఆ పరిచయాలే బలం. అతను ఇన్నాళ్ళు ఏం సంపాదించుకున్నాడంటే ఆ పరిచయాలే సంపాదించుకున్నాడు. మరి నా పరిచయాలు డైమండ్లను చేసింది, వాళ్ళు డైమండ్లు అయ్యారు. ఓకే, పెద్ద పెద్ద ర్యాంకులు తీసుకున్నారు, పెద్ద ఇన్కమ్ తీసుకున్నారు. ఇది నా బలం ఏంది? అప్పుడు నాకేం స్కిల్ లేదు. అప్పుడు ఏంటిది? పరిచయాలే. ఖర్చు అయింది, ఎంతగానో efforts ఉన్నాయి కష్టపడ్డారు back end. అంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ ఉంది, బిజినెస్ ఓనర్ ఉన్నారు, ఒక్క లీడ్స్ తీసుకురావడానికి పాప అంత కష్టపడతాడు, అంతే చేస్తాడు. తీరా లీడ్స్ వచ్చిన తర్వాత ఈ సేల్స్ టీమ్ సీరియస్ గా లేకపోతే ఆ లీడ్ అంతా వేస్ట్ అయిపోయింది. అంటే ఆయన మార్కెటింగ్ బడ్జెట్ ఇడ్జెట్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది కదా. సో అందుకోసం సేల్స్ టీమ్ ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. కస్టమర్ వన్ టైం లాగా కాకుండా పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ కస్టమర్ ని లైఫ్ టైం లాగా వేస్ట్ చేయకూడదు. వాళ్ళు అంతకు ముందు చేసిన రిటైల్, వాళ్ళు చేస్తున్నటువంటి రిటైల్ ని వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, పేషెన్సీ ఉండాలి. ఇదంతా దేనికోసము? మరి వేస్ట్ చేయకుండా ఉండాలంటే పేషెన్సీ దేని దగ్గర ఉండాలి అంటే, చెప్పానుగా, సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే. ఇప్పుడు మేడం చాలా సైంటిఫిక్ గా ఎన్ని ఇన్కమ్లు ఉంటాయి సీరియల్ గా చాలా సింపుల్ గా చెప్పింది. ఓకే, మేడం చెప్పడం వల్ల తన బిజినెస్, అదే ఇంకా తన బిజినెస్ ని ప్యాసివ్ చేసుకుంటుంది. అర్థం చేసుకో. లైఫ్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి కస్టమర్ వస్తే ఆ ఒక్కసారి కొనడం, ఆ కస్టమర్ అనేది నెక్స్ట్ టైం మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటే అన్ని కొనడానికి ఇష్టపడతాడు. సర్వీస్ మంచిగా ఉంటే, రెస్పాన్స్ బాగుంటాయి. నాట్ ఓన్లీ దట్, అతను తెలిసిన వాళ్ళకి ఇప్పిస్తాడు. ఆయన ప్రాణం ఉన్నంత కాలం ఆయన కొంటూనే ఉంటాడు. దీన్ని లైఫ్ టైం అంటారు. నేను నా ఫ్యామిలీ ఎప్పటికీ అది తీసుకుంటూనే ఉంటే, అంత అవసరం. రాత్రి తనకి కొంచెము తేన్పులు వచ్చినట్టు ఉంటే, చిన్నమ్మాయి పల్స్ తీసుకొచ్చి, పల్స్ ఓపెన్ చేసి మీ ఇద్దరం తాగి పడుకున్నాం. ఇది అంత ఇంపార్టెంట్ అది. సో తనకి వెంటనే అట్లా ఆ సిమ్టమ్స్ రాగానే ప్యూర్ గా ఇంకేం చేయలేదు. తను కొంత వైట్ రైస్ లో 2 ఇడ్లీలలో ప్యూర్ ఆవు నెయ్యి, దేశీ ఆవు నెయ్యిని తీసుకొని తినింది. అప్పటికి కూడా కాంప్రమైజ్ కాలే, పల్స్ తీసుకొని ఆ పల్స్ తాగి పడుకుంది. అప్పుడు అది 2 బుక్కలు ఇట్లా థమ్స్అప్ తాగినట్టు. ఇంకా థమ్స్అప్ తాగితేనే ఏమన్నా అవుతుంది, కానీ దీనికి ఇంకా హాయిగా చిన్న గ్లాస్ లేదు, వెంటనే 2 బుక్కలు వేసేసి. దట్ ఈస్ పల్స్. అది బలం. ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నట్టే, రైట్? అటువంటి ప్రొడక్ట్స్ గురించి సైంటిఫిక్ గా, అటువంటి బిజినెస్ గురించి సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడమే స్కిల్. ఒకవేళ అది డెవలప్ ఇంకా అవ్వలేదు అని అనుకుంటే, అలా నైస్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి పర్సన్ తోటి మనకున్నటువంటి బాండింగ్, అదే తెలివి, అంతే. ఇంకంతకంటే ఏం లేదు. ఓకే, సో గుడ్. నేను నెమ్మదిగా నా యొక్క ఎగ్జిక్యూటివ్స్ కి అవకాశం ఇచ్చి, నా స్టార్ 1000s కి అవకాశం ఇచ్చి నేను తయారు చేసుకుంటున్నాను. సో ఇది ప్యాసివ్ బిల్డింగ్ ఏనా? ఇప్పుడు మేడం కి అవకాశం ఇచ్చి నేను ఒక్కోటి నేర్పించుకో, ప్యాసివ్ బిల్డింగ్. సో ఈ అవకాశము బయట ఈ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవడము, నెలకు ఒక 10 lakhs ని చేసుకోవడము చాలా కష్టం. సుమ గారికి మళ్ళీ ఆ తర్వాత నాకు ఉంటుందో ఉండదో, అది నాకు యాక్టివ్, వాళ్ళు ఆర్డర్లు ఇస్తారో లేదో, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటానా అని అన్నదంట. నేను చూడండి మరి,
రైట్? సో అవకాశానికి ఎందుకు అప్పుడే, అందుకే ప్రతిరోజు డైరీలో గ్రాటిట్యూడ్ రాసుకోవాలి. అప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది. లేకపోతే టైం ఇవ్వడం కూడా తెలియదు. సీనియర్ కాల్ని కూడా భారంగా భావిస్తాం. గ్రాటిట్యూడ్ మనం చెప్తున్నాం అనుకో, నేను గ్రాటిట్యూడ్ చెప్పాను నా యొక్క ఇండస్ట్రీ అవకాశానికి. కనీసం నా యొక్క జర్నీలో రోజు 40 కిలోమీటర్లు వెళ్ళడం రావడం, ఏది స్కూల్కి, సూర్యాపేట నుంచి అక్కడి వరకు 80 కిలోమీటర్లు రోజు ప్రయాణించి నా టీంని నేను బిల్డ్ చేసుకున్నాను. టీమ్ ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ టైం, లైఫ్ టైం అని పెట్టుకొని వచ్చాను. ఇది నా పెట్రోల్ ఖర్చులకు ఉపయోగపడతాయి థ్యాంక్స్ టు ఇండస్ట్రీవా. నేను ఇంక ఏ కంపెనీకి సర్వీస్ ఇవ్వలేదు. ఇస్తే గవర్నమెంట్కి ఇచ్చా, తర్వాత ఈ కంపెనీకి. దేవుడి దయ వల్ల నాకు రెండు ఫస్టే చక్కటి తెచ్చాడు. కాబట్టి కొంతమందికి తెలియక చుట్టూ తిరిగి యూటర్న్లు వేసుకుంటూ ఆ కంపెనీ ఈ కంపెనీ, నాకు కొంచెం ఆ సైంటిఫిక్గా ఆలోచించేది ఉందేమో, లేకపోతే ఏదో ఒకటి దేవుడి దయ వల్ల అయితే ఎక్కువ మిస్టేక్స్ చేసుకోకుండా డైరెక్ట్ పాయింట్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మీకు సింపుల్గా ఇది చెప్తాను చూడండి. కస్టమర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హరిప్రసాద్ కూడా ఒకసారి కస్టమరే. ఆ కస్టమరు రిటైలర్ అవ్వచ్చు, తర్వాత తను ఒక ఓనర్ అవ్వచ్చు, ఆ తర్వాత బెస్ట్ పార్ట్నర్ అవ్వచ్చు. కాబట్టి స్టార్టింగ్లోనే ఉండాలి. ఏంటి స్టార్టింగ్లో మీరు సక్సెస్ కావాలంటే ఈ చిన్నది మనం వేసిన రూట్ మ్యాప్ అని ఒకటి అన్నది కదా, రూట్ మ్యాప్ అని. ఈ రూట్ మ్యాప్ మీరు ఎవరైనా మీతోటి మాట్లాడినప్పుడు తక్కువ మాటల్లోనే ఎక్కువ క్లారిటీ ఇచ్చేటట్టుగా ఉండాలి. మరి ఎందుకు అనుకున్నారు? గుడ్ హ్యాబిట్స్, మార్నింగ్ వేకప్, నోట్స్ రాసుకోవడము, డైట్ ప్లాను, యోగా, ఇవన్నీ దేనికి అనుకున్నారు? మీ మెంటల్ క్లారిటీ, మెంటల్ ఫిట్నెస్. మన అశోక్ చెప్పాడు, ఇది ఒక మజిల్, మెషిన్ కాదు. ఆ మజిల్ని పవర్ఫుల్గా చేసుకోవాలి. మైండ్ మజిల్ బాగుంటే మాట బాగుంటుంది. ఓకే, సో ఇది మనం చాలా క్లారిటీ ఇవ్వగలుగుతాం. చాలా క్లారిటీ, తక్కువ మాటల్లోనే ఎక్కువ క్లారిటీ ఇవ్వగలుగుతాం, కాన్షియస్లోకి తీసుకొచ్చుకోగలుగుతాం. ఓకే, సో దానికి చాలా చాలా ముఖ్యం. లేకుంటే మనం ఎంత బద్ధకంగా ఉండి, ఎంత భయంతో, ఎంత నెగిటివ్ తోటి ఉంటే అసలు మన మాటలకి, మన భావనా తరంగాలకి హై ఫ్రీక్వెన్సీ ఉండదు అసలుకి. నేను ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక రీసెర్చ్ ఉందంట. పిల్లి తన నుంచి విడుదల చేసే తరంగాలు మనుషుల్ని హీల్ చేస్తున్నాయంట. క్యాట్ ఇది ఒక పెంపుడు జంతువులు వాటి నుంచి రిలీజ్ అయ్యి, అంటే తరంగాలు ఎంత పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది తెలుసుకోవాలి. మరి మన భావన ఉట్టికనే ఆలోచన కదా, ఎవడొచ్చి చూస్తాడులే అని అనుకోవద్దు. ఇవి మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. మాటలే కదా అని అనుకోవద్దు. ప్రతి పదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అది మనిషిని మార్చుతుంది. చాలా ఉండాలి. ఓకే, ఇది మనల్ని, కస్టమర్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? కస్టమర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, నేను దీంట్లో సక్సెస్ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇష్టం వచ్చినట్లు కాకుండా, లాగ్ అవ్వకుండా సింపుల్గా చెప్పడానికి ప్రాక్టీస్ చేయాలి. ఎవరికి ఆ స్కిల్ బాగా పెరుగుతుంది అంటే, ఎవరైతే అలా చెప్పే వాళ్ళ మాటలు ఎక్కువగా వింటుంటారో వాళ్ళు నెమ్మదిగా అలా తయారవుతుంటారు. ఓకే, మీ లిజనింగే స్పీకింగ్ స్కిల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ది రూట్ మ్యాప్లో కాంపిటీషన్లో సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకోవాలి. కాంపిటీషన్స్ మీకు ఏదైనా ఇప్పుడు డైమండ్ క్రియేటర్ ఉంది, ఒక కాంపిటీషన్. ఓకే, ఆ కాంపిటీషన్లో నేను ఎట్లాగైనా సరే సక్సెస్ అవ్వాలని దృఢ నిశ్చయం ఉండాలి. అకుంఠిత దీక్ష అని అంటారు. అది మధ్యలో అది అయిపోయేంత వరకు నా మైండ్లో నెగిటివ్ రానియను. అవుతుందా కాదా, నేను ఇంతమందికి చెప్పాను అవ్వలేదు. మేబీ ఒక కస్టమరే వచ్చి చాలా మందికి చెప్పే అవకాశం ఇవ్వచ్చు. 20 ఫ్యామిలీస్ ఒక కస్టమర్ నుంచి వచ్చే అవకాశం లేదా జానీ సార్? ఒక కస్టమరు అక్కడి నుంచి 20 ఫ్యామిలీస్ రావచ్చు. రైట్? సో అట్లా మీకు తెలిసినటువంటి నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఫ్రెండ్ వినోద్ ఉన్నాడు ఫ్రెండ్. ఆ వినోదే నాకు చాలా నా డైమండ్ క్రియేషన్ కి కారణం అవ్వచ్చు కదా, తనకు నచ్చితే. సో ఇక్కడ డూప్లికేషన్ అనేది చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఈ కాంపిటీషన్ ని సక్సెస్ కావాలి అని కోరుకోవడం మొదటి స్టెప్. ఓకే, డైమండ్ క్రియేటర్. రెండవది
ఆ సక్సెస్ని స్కిల్గా మార్చుకుంటూ ఉండాలి. ఆ కాంపిటీషన్ అవుతూనే చాలామంది ఎన్నో కాంపిటీషన్లో అయిపోతున్నాయి, అంటే ర్యాంకులు తీసుకొచ్చుకుంటున్నారు, డిజీ రాక్ స్టార్లు అవుతున్నారు. కానీ ఆ కాంపిటీషన్లో సక్సెస్ అవ్వడము ఏ స్కిల్ లేకుండా ఉందా? అసలు వచ్చిందా? అది ఏ స్కిల్ లేకుండా వచ్చిందా కోట? వచ్చేస్తుంది అట్లా? రాదు రాదు. ఒక స్కిల్ ఉంది, ఒక స్కిల్ ఉంటేనే అది జరుగుతుంది. దాన్ని సైంటిఫిక్గా డెవలప్ చేసుకోవాలి. దాన్ని సైంటిఫిక్గా డెవలప్ చేసుకోవాలి, ప్యాసివ్గా మార్చుకోవాలి. ప్యాసివ్గా మార్చుకోవాలి. అంతేగాని కేవలం ఫర్ ఎగ్జాంపుల్ 10th కంప్లీట్ చేయి అంటే 10th కంప్లీట్ చేయి, కానీ ఇంటర్కి ఉపయోగపడేలా కంప్లీట్ చేయి. ఇప్పుడు ఇది ఈ లైన్తో మీకు అర్థమైంది, రైట్? 10th కంప్లీట్ చేయి, బట్ ఇంటర్కి ఉపయోగపడేలా కంప్లీట్ చేయి. నువ్వు కాంపిటీషన్ని కంప్లీట్ చేయి, కానీ దాన్ని ప్యాసివ్గా ఉపయోగపడేలాగా, నెక్స్ట్ ర్యాంక్ కూడా ఉపయోగపడేలాగా, 10 సంవత్సరాలకు కూడా ఉపయోగపడేలాగా కంప్లీట్ చేయి. ఇది ఎంతమందికి రీచ్ అయింది? పాయింట్ చాలా కష్టమైన పాయింట్. ఇది రీచ్ అయితే మీకు సమయం వృధా అవ్వదు, వృధా అవ్వదు అసలుకి. ఓకే, అందరు స్క్రీన్ దగ్గరే ఉన్నారు, వర్క్ చేసుకుంటూ వర్క్లోకి వెళ్ళిపోయారు అప్పుడే. ఇప్పుడు వినకపోతే ఏమవుతుంది సార్ అంటే, అంటే మీకు కష్టపడుతూనే ఉంటారు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు, కానీ అది ఆ కష్టం అలాగే ఎప్పటికీ 3 సంవత్సరాలైనా ఓన్ రిటైల్ అంటే యాక్టివ్, మళ్ళీ యాక్టివ్ ఇన్కమ్, మళ్ళీ రీఆర్డర్స్ వచ్చే నెట్వర్క్ని, వర్కింగ్ పార్ట్నర్స్ని, టీమ్ వర్క్ని క్రియేట్ చేసుకోండి. మేడం ఇందాక క్లారిటీ ఇచ్చారు, హరి సార్ మనకి కేవలం రిటైల్ జరగాలంటే 2 ప్రొడక్టివ్ సెషన్లు పెడితే సరిపోద్ది. ఫోన్లలో మీకు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, రూట్ కాస్ ఏంటి అనేది సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోద్ది. కానీ లీడర్షిప్ ట్రైనింగ్స్ దేనికోసం అనేది మీకు అర్థం కావాలి. ఓకేనా? హరిప్రసాద్ లక్ష్యం చాలా పెద్దది కాబట్టి, ఓకే, నా లక్ష్యం నెరవేరాలంటే మీ లక్ష్యం నెరవేరాలి. అందరు కలిసి, ఇది విన్ టు విన్ ఫార్ములా. ఇండస్ వివ్ అనేది విన్ టు విన్ ఫార్ములా. ఓకే, ఒక వ్యక్తికి 100 PV సేల్ అయింది, 100 PV సేల్ అయింది, తనకి ఎంత వస్తుంది? ఒక వ్యక్తికి 100 PV సేల్ అయినప్పుడు ఎలా ఉంది మేడం? 2000 వస్తుంది. 2000 వస్తుంది, 2000 రూపాయలు అతనికి వస్తుంది. ఓకే, అలా అతనికి 2000 వచ్చినప్పుడు మనకు అందులో నుంచి కమిషన్ పాయింట్స్ ఎన్ని వస్తాయి? 100 పాయింట్స్. 100 పాయింట్స్ అంతేనా? 1000 PV, 1000 రూపాయలు. అది కూడా ఇద్దరికి సర్వీస్ ఇస్తే మనకు ఆ 1000 రూపాయలు వస్తాయి. అంటే ఇద్దరికి 2000 రూపాయలు మనం సర్వీస్ ఇస్తే మనకు వచ్చేది 1000 రూపాయలు. అర్థమైందా? ఇది సర్వీస్. రెండింటి ద్వారా మనం నెట్వర్క్లో డబ్బులు తీసుకోవచ్చు. ఒకటి సెల్లింగ్ ద్వారా, ఇంకోటి సర్వీస్ ఇవ్వడం ద్వారా. సర్వీస్ ఇస్తే సైంటిఫిక్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని సర్వీస్ ఇస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. అది సర్వీస్. సర్వీస్ అంటే సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. ఓకే, సెల్లింగ్ ఇప్పుడు చెప్పండి, సెల్లింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఉందా, సర్వీస్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఉందా? సెల్లింగ్ చేసుకున్న వాళ్ళకే ఎక్కువ ఉంది, రైట్? విన్ టు విన్, పర్ఫెక్ట్ ఇన్కమ్ ప్లాన్ అనమాట, పర్ఫెక్ట్ ఇన్కమ్ ప్లాన్. ఓకే, ఇది ఒకసారి చూడండి, ఈ అవగాహన. ఈ వీడియో అతను సైంటిఫిక్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. మీకు ఎక్కడ నచ్చితే అక్కడే బ్రతకాలని మీకుందా? మీకు నచ్చిన పని చేస్తూ బాగా సంపాదించాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడవలసిందే. మీకు ఎక్కడ నచ్చితే అక్కడే బ్రతకాలని మీకుందా? మీకు నచ్చిన పని చేస్తూ బాగా సంపాదించాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడవలసిందే. ఏంటిడు వీడియో స్టార్టింగే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇది నేను చెప్పడం లేదు. 4 Hour Work Week అనే పుస్తకంలో రచయిత టిమ్ ఫెర్రిస్ చెప్తున్నారు. అండ్ ఈయన మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టే బ్రతుకుతున్నారు. ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో ఏమని అడిగారంటే, అసలు మీరు ఏం చేస్తుంటారు అని. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే,
తనకు నచ్చిన దేశంలో తనకి నచ్చిన పని చేస్తూ హ్యాపీగా బ్రతుకుతున్నాను అని. మనం కూడా ఎక్కడ నచ్చితే అక్కడ బ్రతుకుతూ ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేస్తూ ఉంటే భలే ఉంటుంది కదా. ఇలా చెప్పటానికి బాగానే ఉంటుంది, కానీ ఇది ఎంతవరకు మనకి సెట్ అవుతుంది? చెయ్యాలి అనే బలమైన పట్టుదల ఉంటే ఏదైనా సెట్ అవుతుంది. ఎక్కడ కూర్చునైనా మనం అనుకున్నంత సంపాదించవచ్చు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించే మార్గాలు చాలా ఎక్కువయ్యాయి. మనం కరెక్ట్గా ఫోకస్ చేసి కష్టపడితే మనం ఎంతైనా సంపాదించే అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగం చేసేవారికి ఫిక్స్డ్ శాలరీ ఉంటే ఇంటర్నెట్లో సంపాదించేవాడికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటూ ఉండదు. రాత్రికి రాత్రే ధనవంతుడైపోయే అవకాశాలు కూడా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో త్వరగా ధనవంతులు అయ్యేవారు అయితే ఇంటర్నెట్ ద్వారా లేకపోతే బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్టర్లుగా ఉండి అవుతున్నారు. అసలు ఇంటర్నెట్ ద్వారా డబ్బులు నిజంగా సంపాదించవచ్చా లేదా అనే విషయం మీద చాలామందికి చాలా తక్కువ అవగాహన ఉంది. ఈరోజు మనం 4 Hour Work Week అనే పుస్తకం నుంచి అసలు ఇంటర్నెట్ నుంచి డబ్బు సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో నేను ఆ పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది కదా. దీని మీద అవగాహన చాలా చాలా తక్కువ. ఈ ఉదయం నుంచి సాయంత్రం వెళ్ళి 25 సంవత్సరాలు 35 సంవత్సరాలకు జాయిన్ అయ్యి 65 సంవత్సరాల వరకు చేయడము, అది కూడా సర్వైవల్, యాక్టివ్ ఉండడము, యాక్టివ్ ఇన్కము, మళ్ళీ ఇచ్చిన 20,000 10 సంవత్సరాలకు 40,000 కూడా అవుతుందో లేదో తెలియని ఇలాంటివన్నీ కూడా రాబర్ట్ కియోసకి గారు ఏమంటారంటే ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్ల జరిగేది అని అంటాడు. ఇది ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్ల. అంటే మరి దాన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా లేదా తన పార్ట్నర్కి? ఇది చాలా అవసరం. సో స్టెప్స్ మళ్ళీ ఒకసారి. మొట్టమొదటిది కాంపిటీషన్లో సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకోవడం. కాంపిటీషన్, ఏదో ఒక కాంపిటీషన్. స్టెప్ 1 కంప్లీట్ చేయాలని, అది ఇప్పుడు మనం పెట్టాం. ర్యాంక్ అని పెట్టకుండా స్టెప్ 1, లేకపోతే స్కిల్గా మారదు. ఇక ఫస్ట్ స్టెప్ 1 అని. ఎందుకంటే ఫస్ట్ 20 ఫ్యామిలీస్కైనా రీచ్ అయ్యేటువంటి టాలెంట్ పెరగాలి. ఒక వ్యక్తిలో 20 ఫ్యామిలీస్ని రీచ్ అవ్వాలి. అంతేగాని ఆ ప్రొడక్ట్లు కంప్లీట్ అవ్వాలి అనే భావన ఉండకూడదు అనే దాంట్లోంచి వచ్చింది స్టెప్ 1. ఒకసారి స్టెప్ 1కి ఓకే కనెక్ట్, ఈ పాయింట్ కనెక్ట్ అయింది కదా. నేను ప్రొడక్ట్లను కంప్లీట్ చేయాలి అంటే ప్రొడక్ట్లను కంప్లీట్ చేయడం కాదు నాయన, నువ్వు కంపెనీకి ఏదో అమ్మి పెట్టడం కాదు. నువ్వు ఫస్ట్ 20 ఫ్యామిలీస్కి రీచ్ అవ్వడం, నువ్వు తయారు చేసుకునే నెట్వర్క్ అది. ఓకే, ఇది ప్యాసివ్ స్టెప్లో మొదటి స్టెప్ అని స్టెప్ 1 అని పెట్టాం. రైట్. ఆ తర్వాత ఈ కాంపిటీషన్ని, ఈ సక్సెస్ని, నువ్వు సక్సెస్ అవ్వడము, కాంపిటీషన్ బలంగా కోరుకోవడం, సక్సెస్ని అవ్వడం, ఈ సక్సెస్ని స్కిల్గా మార్చుకోవాలని కోరుకోవాలి. 1 కస్టమర్ అయిపోయారు, 2 కస్టమర్ అయిపోయారు అని ఇట్లా మనం పెట్టుకుంటున్నాం కదా, ప్రోగ్రెస్ కార్డ్ తీసాం కదా. దాన్ని రీచ్ అవుతూ దాన్ని స్కిల్గా మార్చుకోవాలి. స్కిల్గా మార్చుకోవాలి. స్కిల్ మీన్స్ ఎవ్రీ లెవెల్లో సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, ఎడ్యుకేట్ చేసుకోవడం. నిన్న పొద్దున్నే లేచి చూశాను, దాంట్లో వాట్సాప్ మన సీసీ కెమెరా అనమాట. మన వాట్సాప్ గ్రూపులన్నీ కూడా ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది. లలిత జ్యువెలర్స్ ఆయన సీసీ కెమెరాలో అన్ని ఫ్రాంచైజీలో చూసినట్టు ఇక్కడ కూడా ఈ వాట్సాప్లో నిన్న బిజినెస్ ఏం జరిగిందని నేను చూసుకుంటాను. ఇది మన సీసీ కెమెరా. అక్కడ వాళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గర సేల్ అయింది, ఎవరి దగ్గర ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇట్లా కవిత ఆండ్రూస్ మేడం, మై 12th GSM వాజ్ కంప్లీటెడ్ టుడే సక్సెస్ఫుల్లీ, లెర్న్డ్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. ఇప్పుడు మేడం చెప్పిన ఇన్కమ్స్ అనుకుంటా, అంతేనా? అవే ఇన్కమ్స్ చెప్పారు. మళ్ళీ వాట్స్ అబౌట్ HDL, LDL, VLDL అండ్ ఐస్లిమ్ హౌ ఇట్ వర్క్స్, ఇంగ్రీడియంట్స్ గురించి. ఓకే, ఎందుకు మనం వివా తోటి కంటిన్యూ చేయాలి? ఓకే, ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కోర్సు స్టార్ట్ అయిందని కూడా చెప్పారంట. డిస్కస్ చేసుకున్నారు ఇద్దరు. తన పార్ట్నర్కి తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, సో థ్యాంక్స్ టు సీనియర్స్ నాలెడ్జ్ షేరింగ్ విత్ మీ. ఇది నాకు మొత్తం అర్థమైపోయింది చూడండి, అసలు బిజినెస్ ఏం జరిగింది అనేది. ఓకే, ఇలాంటి బిజినెస్ ని స్థాపించాలంటే మా నాన్న నేను సంపాదించింది కొన్ని కోట్లు ఉండాలి తెలుసా. పల్స్ లాంటిది, కాఫీ లాంటిది. ఇంతమంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ని తయారు చేయాలంటే సింపులా కోట? చాలా చాలా కష్టం. జస్ట్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను వాట్సాప్ని, జూమ్ని, అంతే.
4 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. దట్స్ ఇట్. సో ఫస్ట్ మేడం చెప్పింది, ఇది మీరు వజ్రంలా భావిస్తున్నారా, ఏదో చిన్న రాయిలాగా అనుకుంటున్నారా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బిజినెస్ని, మీరు ఫీల్ అయ్యే దాన్ని బట్టి మీరు దాన్ని తీసుకుంటారు. ఓకే, ఇంట్లో చెస్ బోర్డుని టైంపాస్కి ఆడొచ్చు, వరల్డ్ ఛాంపియన్ అవ్వడానికి ఉపయోగించుకోవచ్చు. అర్థమైందా? సో మీకున్నటువంటి ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి దీన్ని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటున్నారు ఈ సబ్జెక్ట్ని అనేది. ఇండస్ట్రియల్ సబ్జెక్ట్ మామూలు సబ్జెక్ట్ కాదు, అడ్వాన్స్డ్ ఆయుర్వేద కానీ ఆ ఇంగ్రీడియంట్స్లో ఉన్నది కానీ. ఓకే, ఇదంతా. సో దీన్ని ఇట్లా ఈ 3 స్టెప్లో మీరు చూడండి. ఈ 3 స్టెప్లో కాంపిటీషన్కి మనం ఎలా చేస్తున్నాము కాంపిటీషన్. ఓకే, ఆ కాంపిటీషన్లో వస్తున్నటువంటి ప్రతి సక్సెస్ని, కస్టమర్లు రావడము, ఓకే, ప్రాస్పెక్ట్ ప్రజెంటేషన్కి టైం ఇవ్వడము, కస్టమర్లు కొనుక్కోవడము, ఓకే, ప్రోగ్రామ్కి వస్తూ ఉండడము, కొంతమంది రిటైలింగ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళే, వీళ్ళందరికీ ఇది సక్సెస్ అన్నట్టు, రైట్? ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, కాంపిటీషన్లో. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను, వీళ్ళందరూ రావడం, ప్రాస్పెక్ట్ టైం ఇవ్వడం ఒక సక్సెస్, ప్రజెంటేషన్ వినడానికి, రైట్? రెండోది కస్టమర్ కొనడము, మూడోది రిటైలింగ్ కూడా చేసుకుంటాను అనడము. వీళ్ళ ముగ్గురికి సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడమే స్కిల్. ఇది రెండవది పాయింట్. ఎంతమందికి బాగా అర్థమైంది ఇది? ఇది రీచ్ అవ్వాలి. ఓకే, దీన్ని కనుక 100 వారాలు మీరు చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీ వర్క్, బిజినెస్. ఓకే, సో మిగతా అర్థం కాలేదు ఎవరికి నేను ఇప్పుడు చెప్పింది? ఇది అర్థం చేసుకోండి, లేకపోతే మళ్ళీ ఇక అది ఎలా ఉంటుందంటే నిరక్షరాస్యతలాగా ఉండిపోతుంది, అమాయకత్వమే అయిపోతుంది. ఎవరికో పని చేసి పెట్టడం లానే. గంపా నాయసర్ గారు అంటారుగా, మీకు క్లారిటీ ఉంటే మిమ్మల్ని మీరు ఉపయోగించుకుంటారు, లేకపోతే ఇంకొకరు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. ఎవరిని వాళ్ళు ఉపయోగించుకునే చదువు నేను చెప్పేది. ఓకే, గుడ్ మార్నింగ్ సార్, ఒకసారి చెప్పారా సార్ మళ్ళీ? ఇప్పుడు ఫస్ట్ కాంపిటీషన్లో సక్సెస్ కావాలి అని బలంగా కోరుకోవడం. అంటే మీకు డైమండ్ క్రియేషన్ ఉంది, ఈ డైమండ్ క్రియేటర్ నువ్వు కావాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్, నువ్వు డైమండ్ క్రియేటర్ అవ్వడం. రెండవది, ఈ డైమండ్ క్రియేషన్ కోసం ట్రై చేస్తుంటే మీకు ఈ 3 జరుగుతాయి. ఏంటి? ప్రాస్పెక్ట్లు టైం ఇస్తారు ప్రజెంటేషన్ వినడానికి, కస్టమర్లు కొంటూ ఉంటారు, ఓకే, కొంతమంది రిటైలింగ్ చేసుకుంటూ ఉంటారు, అంటే ఇంకొకరికి షేర్ చేస్తూ ఉంటారు. హలో, ఈ ముగ్గురికి చక్కగా నేను ఇప్పుడు దాకా మనం ఏదైతే ఇండస్ట్రియల్ సక్సెస్ అంతా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడంలోనే ఉంది 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 మిగతాది ఏది లేదు. ఇంకేం పెట్టుబడి లేవు, స్టాకులు తెచ్చుకొని స్టాక్ పాయింట్లు పెట్టుకోవడం లేదు. ఓకేనా? యాక్చువల్లీ బిజినెస్ అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత తీసుకొచ్చుకోవాలి, ఎంత అమ్మి పెట్టాలి, ఇంతే. ఇప్పటిదాకా వ్యవస్థ అంతా ఇట్లానే ఉంది. ఓకే, అది అంతా లేదు ఇప్పుడు. అంతా మేధో స్కిల్ తోటే వెళ్ళడం, మేధస్ తోటే. అంటే ఇదే మేధస్ అంటే ఇదే మేధస్, రైట్? ఓకే, సో ఈ 3 వీటితోటి ఈ 3 మీరు ఉపయోగించుకోవడం, చక్కగా ఎడ్యుకేట్ చేసుకుంటూ, రైట్? ఇది సెకండ్ స్టెప్. సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది. ఈ 2 స్టెప్లు వేస్తే సరిపోతుంది, చాలా, అంతకంటే ఎక్కువ ఏం లేదు. సో మీరు టైంను ఉపయోగించుకుంటూ ప్రయత్నాలు చేసుకోవడం, ఆ ప్రయత్నాల్లో ఎంతో కొంత సక్సెస్ వస్తుంది, దాన్ని సైంటిఫిక్గా స్కిల్ ఉన్నటువంటి సీనియర్ని పట్టుకొని దీన్ని ఈ ముగ్గురికి సర్వీస్ ఇచ్చుకోవడం, సరేనా? అప్పుడు ఇలైట్ దాంట్లోకి వెళ్తారు, జనరల్ బోగిలో కాకుండా ఇలైట్ ఇండస్ట్రీలో ఇచ్చేటువంటి ఆ ర్యాంక్ని, వాటిని మనం పొందుతాం. స్టార్ 1000 అయ్యి ఇద్దరు కపుల్ చాలా ఇలైట్ రిసీవింగ్ ఉంటుంది. ఓకే, అక్కడ దాన్ని మనం ఆ రిచ్ దాంట్లోకి వెళ్ళగలుగుతాం, ఇట్లాంటి దాన్ని ఉంటే. ఓకే, అందుకనే నేను ఇందాక అన్నాడు అందులో ఆ పదం, అంత వీడియోలో, నువ్వు పేదవాడికి పుట్టావా, కంగ్రాచులేషన్స్, నీకు మెదడుకు పదును పెట్టే అవకాశం వచ్చింది, ఇక నువ్వు సంపాదించుకో. ఎందుకనంటే ఉన్నదాంతో సరిపెట్టుకునేది కాకుండా నాకు ఇంకా కావాలి అనేది స్కిల్గా పెంచుకోవడమే అవకాశం ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఉద్యోగం తెచ్చుకున్నాను. ఎంతో కొంత స్కిల్ తోటి ఉద్యోగం తెచ్చుకున్నాను. కానీ ఇంకా నా పేదరికము, నా డబ్బుల అవసరము నన్ను ఇంకా మెదడుకు పదును పెట్టేలా చేసింది. అందుకంటే ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ అయ్యాను. బ్లాక్ డైమండ్ ఇన్కమ్ సంపాదించుకున్నాను. అర్థమైంది? ఇది కాన్సెప్ట్. ఓకే. సో నువ్వు ఇంకా ఎంత మెదడుకు పదును పెట్టుకుంటూ ఉంటే నువ్వు అంత సైంటిఫిక్గా రీచ్ అవుతావు, తెలుసుకుంటావు ఫస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్. సో ఈ యొక్క స్కిల్ ఏ రూపంలో దీన్ని ఇందాక మేడము సపోర్ట్ ఇన్కమ్ ని ఈ లైన్ బాగా నచ్చినటువంటి లైన్. మేడం చాలా బాగా చెప్పారు. మీరు ఏదో ఒక సర్వైవల్లో తప్పనిసరిగా ఉంటారు. నేను ఉన్నాను, మా హస్బెండ్ కూడా సర్వైవల్లో ఉన్నాం. కానీ సపోర్ట్ ఇన్కమ్ కావాలని చెప్పి చేసే ఇంకో చిట్టీలు వేయడము, ఇంకో ప్రయత్నాలు, ఇన్సూరెన్స్లు చేసుకోవడం ఉందిగా, అవి అన్నీ మళ్ళీ మీరు యాక్టివ్నే చూసుకోకండి, ప్యాసివ్ని చూస్ చేసుకోండి. అది ఇండస్ట్రీ అన్నాడు. సూపర్. అది అది మీకు అర్థం కావాలి. ఓకే, రైట్. జానయ్య గారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. 3వ పాయింట్ చెప్పారు సార్. 3వ పాయింట్ రెండో అదే చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ది సక్సెస్ కోసం ట్రై చేయడము, ఎస్ సార్. దాన్ని స్కిల్గా మార్చుకోవాలి. ఆ స్కిల్ ఏంటంటే సైంటిఫిక్గా ఎడ్యుకేషన్ చేసుకోవడమే అనేది 3 అట్లా. ఫస్ట్ది సక్సెస్ కోసం ట్రై చేయడం. కాంపిటీషన్లో పాల్గొనకుండా మనం ఏది సాధించలేము. ఇప్పుడు నేను తొందరగా దుబాయ్ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను స్టార్టింగ్ వచ్చినప్పుడు. దుబాయ్ది ఫస్ట్ అచీవ్, దుబాయ్లో అక్కడ దుబాయ్కి వెళ్ళిన తర్వాతనే ఇంకా దాని ఎస్ సార్. ఫోకస్ చేయడం. బట్ నేను దుబాయ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో దుబాయ్ అట్లా కాదు. వెంటనే నేను సైంటిఫిక్గా రీసెర్చ్ చేసుకున్నాను. అసలు ఇండస్ట్రీ ఏంది, సార్ ఎవరు అని. అట్లా కాంపిటీషన్ అనేది మనల్ని ఎప్పుడు కూడా చేస్తుంది. తొందరగా 1000 అవ్వాలి. అప్పుడు సీనియర్ ఏమన్నారంటే, నువ్వు 3 నెలల్లో కనుక 1000 అయితే ఆ స్పీడ్ నీకు ఇంకా అది ఇంకా కంటిన్యూ అయ్యేలా చేస్తుంది. మినిమం స్పీడ్ని నువ్వు మెయింటైన్ చేయాలి అని. ఓకే, అయితే స్టార్ 1000 మీద ఫోకస్ పెట్టాను. అట్లా 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 అంటే నేను చదివిన చదువు 10వ తరగతి వరకే కాకుండా ఇంటర్కి కూడా ఉపయోగపడేటట్టు చదివా. డైమండ్ అయ్యాను అని అంటే 3 సంవత్సరాలు అయినప్పటికీ తర్వాత 30 సంవత్సరాలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ని సైంటిఫిక్గా ఏ విధంగా ఒక వ్యక్తి లాగిన్ అవుతున్నారు, దేనికోసం లాగిన్ అవుతున్నారు ఒక కస్టమరు, అట్లా నేను చూసుకున్నాను. ఓకే. అనిల్ రావుపూడి చెప్పినట్టు సినిమా సక్సెస్ అయ్యే కిటికీ ఏదో నాకు అర్థమైంది అని అన్నట్టు బిజినెస్ అనేది ఎలా జరుగుతుంది, ముందుకెళ్తుంది, ఎలా సస్టైనబుల్ అవుతుంది అనేది తెలియాలి. అదేది తెలియకుండా మన యొక్క చాలా వజ్రం లాంటి ఆ నేమ్ లిస్ట్ని ఇష్టం వచ్చినట్టుగా వేస్ట్ చేసేయడం అట్లా ఉండకూడదు. కాంపిటీషన్ సక్సెస్ కోసం చూడడం మొదటిది. రెండవది ఆ సక్సెస్ని స్కిల్గా మార్చుకోవాలి. స్కిల్ అంటే సైంటిఫిక్గా రీచ్ అవ్వడమే. ఎవరికి రీచ్ అవ్వాలి? ప్రాస్పెక్ట్ రీచ్ అవుతున్నాం, కస్టమర్, రిటైలర్. మంచి ఆహారం దొరికిందా ఈరోజు బిజినెస్? ఎస్ సార్, ఎస్ సార్, రైట్. అంటే సిస్టమ్ను ఫాలో అవ్వాలి. ఏదైతే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఉన్న సిస్టమ్ను స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే అది మనకు సస్టైన్ దీంట్లో. ఆ సిస్టమ్ వెనక ఉన్నటువంటిది మనం చేసుకున్నాం. ఎస్ ఎస్. ఒక రాజ్యాంగం తయారు చేసుకున్నాం, దట్ ఈస్ సిస్టమ్. దాని వెనక ఉన్నది ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని చెప్తామా? ఎస్ ఎస్. దాని ముడి పదార్థాలు, ఆ ముడి పదార్థాలను చర్చించుకున్నాం ఇప్పుడు. ఎస్. మనం ఏమి రాజ్యాంగం పెట్టుకున్నాము, స్టెప్ 1 ఇలా ఎందుకు పెట్టుకున్నాం అంటే అని ఆ ముడి పదార్థాల గురించి ఇప్పుడు చర్చించుకున్నాం. ఎస్ సార్. అంటే వీటిని చక్కగా ఫాలో అవుతూ మనం కాంపిటీషన్లో ఖచ్చితంగా మనం డైమండ్ క్రియేటర్ కావడానికి తప్పనిసరిగా అనుకొని పాజిటివ్గా ముందుకెళ్ళాలి. రెండోది, వచ్చిన కస్టమర్ ఎట్లా వచ్చాడో అతన్ని ఎట్లా మనం రిటైలర్గా మార్చుకుంటాం అనేది మన స్కిల్. సైంటిఫిక్గా చెప్పుకోండి, మనం ఇప్పుడు సైంటిఫిక్గా చెప్తూ ఉన్న దగ్గర సమాచారాన్ని జాగ్రత్తలు ఉంటే సరిపోద్ది. ఎస్ ఎస్. కస్టమర్ కాకముందే సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, రూట్ Yes, కాస్ sir. గురించి. కస్టమర్ అయినాక థ్యాంక్ యూ చేసుకోవడం, రిటైలర్ అవుతున్నప్పుడు జిఎస్ఎం చేసుకోవడం.
ఇది మనం ఇంకా మార్చక్కర్లేదు, అదే సిస్టమ్ ను మారిపోతుంది. ఫాలో అవ్వాలి, అంతే ఎన్టీపీజీసీ ఈ సిస్టమ్ ను సిస్టమ్ ఫాలో అవ్వాలి. అంతే, రైట్. సిస్టమ్ ను ఫాలో అయితే మనకు చక్కగా ముందుకెళ్ళేటుంటుంది. ఎస్ సార్. ఈ రోజు మనము ఈ సిస్టమ్ ఎందుకు ఫాలో అవ్వాలి అనేది కొంచెం వివరంగా చెప్పుకున్నాం అనమాట. ఎస్ సార్, ఎస్ సార్. అట్లా ఫాలో అవుతున్నారు, అందరూ మంచిగా సహకరిస్తున్నారు సీనియర్స్ కి. ఎందుకంటే అనేది కూడా తెలుసుకోవాలి కదా శ్రీకాంత్, అప్పుడు ఇంకా బాగా చేస్తాం. ఉమ్. ఇంకా చెయ్యగలుగుతారు, చేయించగలుగుతారు. ఇప్పుడు ఆ మేడం గారు వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చింది, వాళ్ళ ఫాదర్ వచ్చారు, ఇంకా వాళ్ళ కొలీగ్స్ వచ్చారు, వాళ్ళందరినీ సక్సెస్ చేయించాలంటే, ఒక సునీత మేడం సక్సెస్ చేయించాలంటే అవునా, ఎట్లా వెళ్తుంది? తెలియకపోతే నిరక్షరాస్యత అన్నట్టు, అమాయకత్వం అయిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. ఉమ్. ఈరోజు వండర్ఫుల్ పాయింట్స్ సార్. ఉమ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, కాంపిటీషన్ లో సక్సెస్ అవ్వాలంటే స్కిల్ గా మార్చుకోవాలి. స్కిల్ గా మార్చుకొని దాన్ని సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కాంపిటీషన్ లో సక్సెస్ అవ్వాలంటే స్కిల్ కాదు, కాంపిటీషన్ కోసం ట్రై చేస్తూ ఉంటే, కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే, కాంపిటీషన్ లో గెలవాలి అనే బలంగా మీరు నిర్ణయించుకున్నారుగా డైమండ్ క్రియేటర్ అవ్వాలని ప్రోగ్రామ్ వరకు. ఓకే, ఓకే సార్. దీనికోసం మీరు ప్రయత్నిస్తుంటే మీ ప్రయత్నాల్లో ఒక్కొక్క ఫలితం వస్తుంటది. మొదటి ఫలితం ఏంటి? కొంతమంది టైం ఇస్తారు presentation కి. ఓకే, దాన్ని లైట్ గా తీసుకోవద్దు. ఓకే సార్. ఉమ్. చక్కగా సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. రెండోది, వాళ్ళు కొంటారు, కొన్న వాళ్ళని కూడా లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళే రెఫరల్ అవ్వచ్చు, వాళ్ళ నుంచే మీకు ఇంకా 20 ఫ్యామిలీస్ రీచ్ అవ్వడానికి దారి మార్గం ఏర్పడవచ్చు. కాబట్టి అక్కడ మనం వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. నిన్న మేడం 3 days సబ్స్క్రిప్షన్ అట్లా అన్నారు కదా, అది ఏంటి? అది ఏంటి అంటే సార్, ఈ యొక్క టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్, యాంటీ యాక్సిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం సార్. అది అలాగే ఒకటి. ఎక్సెస్ గ్లూకోజ్ గురించి, 2, బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి, 3 ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చే, ఆమ్ల శాతం పెరగడం వల్ల వచ్చే హార్మోన్ నష్టాల ఇంబ్యాలెన్స్. గురించి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి ఇలా ఎక్స్ప్లెయిన్. ఈ 5 టాపిక్స్ ని ఒక కోర్స్ లాగా ఒక 3 రోజులు ఆ ప్రాస్పెక్ట్ కో, కస్టమర్ కో, జిఎస్ఎం అంటే ఎట్లాగో చెప్తున్నాము, ఇద్దరికి చెప్పుకోవాలి అట్లా. సో అట్లా ఈ 3 days ఎడ్యుకేషన్ తీసుకోండి, ఫ్రీ ఎడ్యుకేషన్. మీకు హెల్త్ మీద అవేర్నెస్ వస్తుందని చెప్పుకోవాలి. ఇట్లా ఇదే సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్. కాకపోతే ఇంత ఓపిక్గా మన కస్టమర్లకి, మన పార్ట్నర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సీనియర్ టైం మనకు ఇంపార్టెంట్. అందుకే సీనియర్ ని మనం రెస్పెక్ట్ చేసి చేయాలి. ఇప్పుడు నన్ను వాళ్ళు ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నారు? సార్ ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా టీం వాళ్ళకని రెస్పెక్ట్ చేస్తారు. అట్లా అంతే కదా మేడం? ఇంకా తర్వాత అంతే ఏముంది? అంతే సార్. మిగతాదంతా స్టెప్ గా మారిపోతుంది, అదే స్కిల్ అయిపోతుంది. ఎస్ సార్. ఇప్పుడు సస్టైనబుల్ ఇన్కమ్ లోకి వెళ్తూ ఉంటాం. అంతే కదా సార్. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ మేడం 5 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ఏ వీక్ 0 లేకుండా తీసుకుంటుందంటే అదే కదా అంట. Yes. అలా తీసుకుంటారు. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఫిజికల్ గా కాంపిటీషన్ స్పిరిట్ తోటి అంత వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ అయితే ఇంకా ఎక్కువ చేయాలి, కానీ ఇప్పుడే ఇంకా స్లోగా టైం తక్కువ ఇస్తూ ఉండడము, లేకపోతే అంతవరకు ఆ రిటీల్ చేసి ఆ తర్వాత దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళలేకపోవడము, డిజిటల్ గా అవతల వ్యక్తి దగ్గర నుంచి టైం తీసుకోవడంలో ఫెయిల్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. టైం తీసుకోవడం కూడా ఒక స్కిల్లే. అట్లా సో ఈ ప్రోగ్రామ్ కి కన్సిస్టెన్సీ లేకపోవడము. ఈజీగా ఇప్పుడు ఏదైనా టార్గెట్ పెడితే మీరు 250 అవ్వాలంటే టక్మన్ అయిపోమంటే అయిపోతున్నారు, 500 అవ్వాలంటే అయిపోతున్నారు, డిజీ రాక్టర్ అంటే అయిపోతున్నారు. కానీ దాన్ని మళ్ళీ దాన్ని చెప్పానుగా ఇంటర్కి ఉపయోగపడేటట్లు ఉపయోగించుకోవట్లేదు, అక్కడికి స్ట్రక్ అయిపోతుంది. అలా ఇప్పుడు అదేనమాట ఆ ప్యాసివ్ పైప్ లైన్స్ వేసుకోవడానికి. ఇది అంటే నేమ్ లిస్ట్ ని నెట్వర్క్ మార్చుకొని టీం వర్క్ గా మార్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. అక్కడ కొంచెం లీడర్షిప్ అవసరం, అది టైం కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఓకే రైట్ కోట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు చాలా మరి ఇంకా కొంచెం క్లారిటీ దొరికింది సార్. ఎందుకంటే మేడం గారు ఇన్కమ్ గురించి మాట్లాడారు.
ప్రతి వ్యక్తి సర్వైవల్ ఇన్కమ్ ఎక్కడో చోట అవసరం ఉంటుంది. సో అది ఉమెన్కి అయినా లేదా కుటుంబాన్ని నడిపే వ్యక్తికైనా సరే. ఈ సర్వైవల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అర్థమైంది సార్, ఇండస్ట్రీ ఫ్రీ టైమ్గా పెట్టుకుంటే కనుక సర్వైవల్ ఇన్కమ్ దగ్గర ఆగిపోతాం సార్. అంటే సీనియర్ చెప్తే రావడం, ఇంకెవరన్నా పంపిస్తే చూద్దాంలే అనుకోవడం. సరే సర్వైవల్ దగ్గరనే ఉంటది. ఇంకంతే. ఫ్రీ టైం అనుకుంటే సర్వైవలే. అంటే ఈరోజు ఏదైనా 500 ఉంటే సరే ఎవరికొకరు చెప్పడం అవసరం ఉంటే అంతే. సో పార్ట్ టైంగా పెట్టుకుంటే సపోర్ట్ ఇన్కమ్లోకి వెళ్తాం. చాలా మంది పార్ట్ టైంగా ఉంటారు, టైం ఎక్కువ ఇస్తే అనుకుంటే సరిపోద్ది. వెళ్తారు పార్ట్ టైం. ఇక సాటిస్ఫైడ్ అవ్వాలంటే ఎంప్లాయీగా ఇండస్ట్రీ వాళ్ళు మారిపోవాలి. ఇంక ఇది నాకు డ్యూటీ, డ్యూటీ. ఇంకా నేను చేసుకోవాలి, ఇది నాకు సాటిస్ఫికేషన్ ఉంది, ఇక్కడ ఈ ప్రొడక్ట్లో సాటిస్ఫికేషన్ ఉందంటే కనుక ఎంప్లాయీ యాటిట్యూడ్ ఉండాలి. ఫ్యూచర్ ఉంది అనుకుంటే డ్యూటీలో భావించాలి. ఇక సస్టైనబుల్ ఇన్కమ్లోకి వెళ్ళాలంటే ఇది నాది అనుకుంటే కానీ వెళ్ళలేము. ఇక బిజినెస్ మ్యాన్ అవసరం ఎత్తాలి, ఆ, ఇది నాది అనుకోవడం, లోపల ఉన్న బిజినెస్ మ్యాన్ మేల్కొల్పాల్సిందే. మేల్కొల్పాలి. ఇంకెక్కడ సీనియర్తో పని ఉండదండి. ఇది మంద కాబట్టి ఇంక అన్నీ మనమే చూసుకోవాలి, మనమే లేవాలి, అంతే. మనమే రావాలి, మనమే రాసుకోవాలి, మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు సర్వీస్ ఇచ్చుకోవడమే 10 మెంబర్స్ కి స్టెప్ ఎస్ 1 సార్. కి వాళ్ళు 20,000 సంపాదించేలాగా సర్వీస్ ఇచ్చామనుకో నీకు 1 lakh ఉంటుంది. 100 చేసుకుంటే 10 lakhs ఉంటుంది. బిజినెస్ ఇస్ అవును. బిజినెస్ అంతే. ఉమ్, ఇది మేడం ఇంకో 2 పాయింట్లు టచ్ చేశారు సార్ మళ్ళీ. ఉమ్, ఇండస్ట్రీలో ఏ ఇన్కమ్లు ఉంటాయంటే 2 ఇన్కమ్లు చెప్పారు, సెల్లింగ్ ఇన్కమ్, సర్వీస్ ఇన్కమ్. ఆ, అంతే. సెల్లింగ్లో ఉండిపోతే సెల్లింగ్ చేసుకున్నంత కాలం డబ్బులు వస్తాయి. ఉమ్, సర్వీస్ గురించి ఆలోచిస్తే ఎంతమంది సెల్లింగ్ చేసినా డబ్బులు వస్తాయి. అంతే. సో ఇదైతే చెక్ చేసుకుంటే సస్టైనబుల్ ఇన్కమ్లోకి వెళ్ళాలంటే కనుక సర్వీస్ ఒక్కటే మెయిన్ మోటో. సరే, సో నీకు సర్వీస్ మీద రాజ్యాంగంలో కూడా ఇదే రాయబడి ఉంది. ఎస్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఈ రెండు. నిన్న చూపించాను, నిన్న మన ట్రైనింగ్ లో. ఎస్. అండ్ ఇక్కడ ఇంకొకటి పాయింట్ నాకు ఈరోజు కొంచెం బాగా అర్థమైంది. ప్రజెంట్ చేసే పనిలో, ప్రజెంట్లో చేసే కాంపిటేటివ్ వర్క్ ఫ్యూచర్ వర్క్ని సెట్ చేసేలాగా ఉండాలి. అంతే. అంటే ఇంకేదో కాంపిటీషన్ వచ్చింది కదా, అందరికన్నా ముందు అయిపోదాం. ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటే సక్సెస్ సీక్రెట్, ప్రజెంట్ పని పర్మనెంట్ గా ఉపయోగపడాలి. ఎస్ సార్. ప్రజెంట్ స్నేహం పర్మనెంట్ గా ఉపయోగపడాలి. ప్రజెంట్ పెట్టుబడి పర్మనెంట్ గా ఉపయోగపడాలి. అది టైం ఇన్వెస్ట్మెంట్ కానీ స్కిల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకుంటే మళ్ళీ 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 కాదు. ఇంకా ఎంత చేసుకుంటే అంత ఇంప్రూవ్ అయ్యేటట్టు ఉండాలి. అవును. అప్పుడు అప్పుడు నేను చేసిన ట్రైనింగ్ ఇప్పటికి కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు 100%. చేసిన యోగా ఇప్పటికి కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగపడని దాన్ని వదిలేస్తూ వస్తున్నాను, అవును సార్. ఉపయోగపడే దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నాను. అండ్ ప్రతి సక్సెస్లో ఒక సైన్స్ ఉంటుంది సార్. ప్రతి సక్సెస్ వెనకలో సైన్స్ ఉంటుంది. ఈ సైన్స్ ఎవరో ఒకరు స్కిల్ అయి ఉంటుంది. అలా కాదు, అలా కాదు. ప్రతి సక్సెస్ లో స్కిల్ ఉంటుంది. ఎస్ సార్. ఆ స్కిల్ ని సైంటిఫిక్ గా బయటకు తీసుకోవాలి. మార్చుకోవాలి. అవును సార్. నువ్వు చక్కగా టీమ్ ని బాండింగ్ చేసుకునేటువంటిది నీకు ఉంది అనుకో, ఎక్కడో నీకు స్కిల్ ఉంది, అందులో స్కిల్ ఉంది. స్కిల్ లేకపోతే అవ్వదు. ఎస్ ఓకే, సార్. ఉట్టిగానే రిటైల్ జరిగిపోదు. ఒక మేడం గారు డిజీ రాక్ స్టార్ అయ్యారు, కానీ వాళ్ళు గుర్తించట్లేదు నాలో స్కిల్ ఉంది, స్కిల్ వల్లనే ఇది జరిగిందని. ఆ స్కిల్ ని సైంటిఫిక్ గా బయటకు తీసుకొచ్చేవాడే కోచ్. ఆ స్కిల్లో ఒక లారెన్స్ వెనక డాన్స్ చేస్తుంటే చూశాడు, చూసి వాడు ఏదో కామన్ గా చేస్తున్నాడు, కానీ అది స్కిల్ అని ఇతను గుర్తుపట్టాడు. ఎస్ సార్. అట్లాగే మేము చెట్టు కింద టీచర్లు కూర్చొని ఉంటే పిల్లలు ఆడుతూ ఉంటారు, కబడ్డీ కానీ వాలీబాల్ కానీ. అరే వీళ్ళ స్కిల్ ఉంది అని గుర్తిస్తాం అనమాట. వాడు మామూలుగా ఆడేస్తుంటాడు అంతే, కానీ వీడిని ట్రైనప్ చేస్తే వీడు బాగా స్కేలప్ అవుతాడు ఆ స్కిల్ పెంచుకుంటే అనేది ఉంటుంది. అది గుర్తిస్తాం. సేమ్ టు సేమ్ వాడు మాట్లాడేటప్పుడు కొంతమంది పిల్లలు మాట్లాడుతూ ఉంటారు, వాడిని గుర్తిస్తాం అట్లా. అంటే వానికి తెలిసిందా, అబ్బాయికి తెలిసిందా నాలో స్కిల్ ఉందని? తెలియదు. అట్లాగే మనం కాంపిటీషన్ అనేది పెట్టుకొని మనం వెళ్తూ ఉంటే సక్సెస్ అవుతున్నాము అని అంటే మనకు స్కిల్ ఉంది, దాన్ని సైంటిఫిక్ గా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, ఇది రీచ్ అవ్వాల్సింది. ఇప్పుడు నువ్వు ఏ స్కిల్ లేకుండా 1000 అవ్వలేవు, 500 అవ్వలేవు. ఫలానా శ్రీకాంత్ రెడ్డి 1000 అయ్యాడు, శ్రీరంగ సార్ 1000 500 అయ్యారు, ఆయన 1000 అయ్యాడు. ఏం లేకుండానే, స్కిల్ లేకుండా 6 lakhs వచ్చినాయా? లేదు లేదు లేదు. కాబట్టి తనకి ఏ స్కిల్ ఉంది, ఏ స్కిల్ తోటి నేను వర్క్ చేయడం వల్ల, అక్కడ కమ్యూనికేషన్ స్కిల్ తోటి వర్క్ చేయడం వల్ల నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, దాన్ని డెవలప్ చేసుకోవాలి అనుకోవాలి.
అదే నెక్స్ట్ ర్యాంక్కి కారణం అవుతుంది. ఇప్పుడు నాకు ఏ స్కిల్ లేకుండా నాకు ఉండదు. దాన్ని కనుక నేను కరెక్ట్ ఎక్స్ప్లోర్ చేస్తే బ్లాక్ డైమండ్ కంప్లీట్ అవుతుంది. ఇది ఈ రోజు మీరు మరి క్యాచ్ చేయాలి పాయింట్. మీరు క్యాచ్ చేస్తే నాకు భారం తగ్గుద్ది. లేకపోతే ఇంకో 2 సంవత్సరాల వరకు మళ్ళీ మళ్ళీ ఇదే చెప్పాల్సి వస్తుంది. ఓ పీపీటీ తయారు చేసి అర్థమయ్యేంత వరకు పోతన అవసరం ఉంటూనే ఉంటుంది. ఓకే. సో నీకు మొత్తం చెప్పేసావా? ఇది అంటే ఇక్కడే ఆపాను నేను. ఎక్కడ సార్ అదే సక్సెస్ కాంపిటీషన్ లో స్కిల్ ద్వారా ఉంటుంది, దాన్ని సైంటిఫిక్ గా మార్చుకోవాలి. ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అది లావణ్య మీడియంలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది, అది నేను గుర్తుపట్టాలి. దట్ ఈస్ కోచ్. దాన్ని గుర్తుపట్టేసి దాన్ని ఎలా డెవలప్ చేయాలని చూడాలి. ప్రతి ఒక్కరిలో డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. బెస్ట్ స్కిల్ ఏంటి? రాజమౌళి స్కిల్. అందరి స్కిల్ ఉపయోగించుకోవడం రాజమౌళి స్కిల్ అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉంటారు, అందరూ ఒకరి దాంట్లో ఉండరు. అట్లా ఉంటే ఇక పక్షికి చేపకి కలిపి ఒకటే కాంపిటీషన్ పెట్టినట్టు. చెట్టు ఎక్కడం పక్షి పని వేరే, చేప పని వేరే. ఈ రెండింటికి కలిపి చెట్టు ఎక్కడం పెట్టినాం అనుకోండి. అరే కొంతమంది అందరు స్పీకింగ్ చేయాలని కాదు, కొంతమంది ఆర్గనైజ్ బాగా చేయగలుగుతారు, ఇట్లా ఫాలో అప్ కొంతమంది చేయగలుగుతారు, ఇట్లా ఉంటాయి. రైట్, గుడ్ అశోక్. ఇంకోటి నువ్వు అన్నావు కదా ఈ రోజు ఇంకొంచెం క్లారిటీ వచ్చిందని. ఈ రోజు వంట చేయడంలో ఇంకా ఒక క్లారిటీ వస్తే బాగా వండుతాం. అవును. క్రియేటివ్ వర్క్కి ఎప్పుడు క్లారిటీ అవసరం, ఇంకా బాగా చేయగలుగుతాం. ఎండ్ అవ్వదు. ఓకే. ఒకటే అనుకో, 2.5 వచ్చినప్పుడు ఇంకా అయిపోయింది అని అనుకోవాలి. అమ్మాయి మంత్లీ ఒక 10 lakhs తీసుకున్నప్పుడు ఓకే నాకు ఫుల్ క్లారిటీ ఉంది అని అనుకోవాలి. అప్పటిదాకా నేను ఇంకా వర్క్లో ఏదో క్లారిటీ రావాలి అనుకోవాలి. రైట్ వర్డే ఉపయోగించావు. నాకు ఈరోజు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది అట్లా. ఇప్పుడు నేను ఇంకా వర్క్ చేస్తున్నాను, నాకు ఇంకా బోల్డ్ అంత వస్తుంది ఎట్లా అందరినీ ట్రైన్ అప్ చేయాలని. అంటే దీనివల్ల పరిచయాలు ఎంత అవసరం, ఎంత బలమైనవి మన పరిచయాలు అనేది. నిన్న క్లోజ్డ్ది చెప్పావు కదా. అవును సార్. నేమ్ లిస్ట్ ఇంపార్టెన్స్. అవును సార్. ఏం లేదు, 24 గంటలు ఫ్రెష్ మైండ్ తోటి ఉండి ఇల్లునే ఆఫీస్ చేసుకొని నువ్వు ప్రపంచంలోకి వెళ్ళడం స్టార్ట్ చేయాలి. డిజిటల్ రెవల్యూషన్ ఇది. ఓకేనా? గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడమే. అవును సార్. నిన్న మంచిది, అది రికార్డింగ్ అయ్యి ఉంటుంది, ఉపయోగించుకోండి. మీ దాంట్లో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసుకోండి. అశోక్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డబ్బులు సార్. ఈరోజు ప్రోగ్రామ్ ఇన్కమ్ ప్లాన్స్ అని ఇప్పుడు దాని గురించి మళ్ళా సురేష్ సార్ నేనే చెప్దాం అనుకున్న పాయింట్స్ కరెక్ట్ ఆయనే కొట్టేశారు. నిజంగా సర్వైవల్ ఇన్కమ్ మనం ఇచ్చే ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ వచ్చే ఇన్కమ్, ఈ సపోర్ట్ ఇన్కమ్. కానీ స్కిల్ బేస్డ్ ఇన్కమ్ అంటే స్కిల్ అనేది కనిపించదు. మీరు అన్నట్టు స్కిల్ అనేది ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అంత ఇష్టంగా కర్రీస్ వండినా, బిర్యానీ వండినా, పలావ్ వండినా, రోటీస్ వండినా, ఏ కర్రీస్ వండినా అందులో సాల్ట్ అనేది లేకపోతే ఒక్క ముద్ద కూడా లోపల పెట్టలేదు. అట్లాంటి ఎంత ఎదగాలన్నా స్కిల్ అనేది లేకపోతే ఏ సర్వైవల్ ఇన్కమ్, సపోర్ట్ ఇన్కమ్ చేయలేము. అది కనిపించదు. ఉప్పు అనేది ఏ ప్లేట్లో కనిపించదు, అది షో అప్ చేసుకోదు. కానీ ఖచ్చితంగా అది మెయిన్ ఇంపార్టెంట్. మన సర్వైవల్ లో ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు ఒక ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు నీ దగ్గర డిజీ రాక్ స్టారే కంప్లీట్ చేస్తున్నారు, అవునా? 250 కూడా 1 lakh ఎర్న్ చేశారు. నిజం చెప్పు, వాళ్ళకి ఏ స్కిల్ లేకుండానే అదంతా వచ్చిందా? మన ప్రజెంటేషన్ చేసినంత మాత్రాన్ని వచ్చేస్తుందా? కాదు కదా. సో ఆ స్కిల్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడమే ఈరోజు పాఠం లెసన్ అనమాట. వాళ్ళకి స్కిల్ ఉంది, దాన్ని గుర్తించాలి. ఆ స్కిల్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి అనేది తెలియాలి. ఇప్పుడు అట్లా కనిపించని స్కిల్ మన అందరిలో స్కిల్ ఉంది. దాన్ని వెలికి తీసేది ఇక మీరు అన్నట్టు మీరు ఎవరు దగ్గర వేసుకున్నా, మీరు పైనుంచి ఉన్న చీమ 2 చీమలు కొట్టుకుంటుంటే పక్కన ఉన్న ఇంకా ఒక్క చీమ అనేది 2 చీమలు కొట్టుకుంటే దేనికోసం కొట్టుకుంటే అంటే చిన్న చక్కెర కోసం కొట్టుకుంటుంది. కానీ పైన ఉన్న చీమ ఏం చూస్తుంది, పక్కన ఇంకా చాలా బెల్లమే ఉంది చూస్తుంది, అదంతా చూస్తుంది, అవకాశాలను చూస్తుంది.
అక్కడ అంత ఉంది కదా, ఇక్కడ మీరు ఇద్దరు ఒకదాని కోసం కొట్టుకుంటున్నారు అని ఎవరు చూస్తున్నారు? పైన సీనియర్ చూస్తున్నారు. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎవరి దగ్గర ఏ స్కిల్ ఉందో అనేది కనిపెట్టేది skill. అందుకనే సీనియర్ చెప్పిన గైడెన్స్ పాటిస్తే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అందుకనే మూడు అవకాశాలని క్రియేట్ చేసుకుంటాడు వ్యక్తి అని మంచి వీడియో చూసాను నేను. బాగుంది. సో అదే నువ్వు అన్నట్టు కొండ మీద కొంచెం height లో ఉంటే ఉమ్, అతన్ని చూడగలుగుతాడు. ఒక సీనియర్ ఆ అవకాశాలను గురించి క్రియేట్ చేసుకోగలుగుతాడు. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లోర్ చేయడం అంటే టైం ఇచ్చే ప్రాస్పెక్ట్ని, నీ టీం దగ్గర కొంతమంది టైం ఇస్తుంటారు కదా, ఆ ప్రాస్పెక్ట్కి సైంటిఫిక్గా ఎడ్యుకేషన్ చేసుకోవడం, కస్టమర్కి థ్యాంక్ యూ మీట్ అనే దాని ద్వారా సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, తర్వాత రిటైలర్కి జిఎస్ఎం చేసుకోవడం. ఇది మనకి సక్సెస్ని స్కిల్గా మార్చుకోవడం, స్కిల్ని బయటికి తీయడం. ఓకేనా? ఈ పదాలన్నీ ఫుల్ క్లారిటీ. Yes. నేను స్టార్టింగ్ నుంచి అర్థం చేసుకోవడం, సీరియల్గా సింపుల్గా సైంటిఫిక్గా అర్థం చేసుకోవడం నా యొక్క తత్వం. అది నాకు బాగా ప్లస్ అయింది. ఓకే, పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మీకు ఇది బాగా ఉపయోగపడుతుందండి. పుస్తకం ఎవరి కోసం అంటే పుస్తకాలు చదివే అలవాటు నా నెక్స్ట్ సరేనా? ఈరోజు మనకి ఒక చిన్నది బయట వర్క్ ఉంది కాబట్టి ఈరోజు ఈవినింగ్ ప్రొడక్ట్ సెషన్ ఉంటుంది. సరేనా? అడ్వాన్స్డ్ ఆయుర్వేద ప్రొడక్ట్ సెషన్ 6 o'clockకి. ఇంకా అందరు మాట్లాడేశారు. రంగా సార్ స్టార్ థౌజండ్స్ కూడా ఇవ్వచ్చు. రైట్, మనం చాలా టైం అయింది. థ్యాంక్ యూ. చాలా టైం ఉంది, అయింది. ఒక్క 10 minutes మనం రిలాక్స్ అయిపోయి చూద్దాం. ఓకే. ఓకే, స్టార్ట్.
పరమని. సో ఇలా మైండ్ఫుల్నెస్ ని బాగా ప్రాక్టీస్ చేయాలి. అశోక్. ఒక పాయింట్ రాసుకో. అశోక్ ఒక పాయింట్ రాసుకో. ఇప్పుడు నీకు ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్కరూ వాళ్ళు రిటైల్ చేయగలుగుతున్నారు అని అంటే డిజీ రాక్ స్టార్ ఇన్కమ్కి ఎర్న్ చేసుకుంటున్నారు రిటైల్ చేసుకుంటూ అంటే వాళ్ళలో ఆ ర్యాంక్ తెచ్చుకున్నారు అని అంటే వాళ్ళలో స్కిల్ ఉంది, రైట్? అంతేనా? ఇది ఓకే కదా? ఓకే, ఏదో ఒక స్కిల్ వాళ్ళకి ఉంది, బిజినెస్ స్కిల్ అనేది ఉంది, రైట్? ఇండస్ వివాకి సంబంధించిన సైంటిఫిక్ అప్రోచ్ వలన వాళ్ళని సస్టైనబుల్ చేయగలుగుతావు. ఇది పాయింట్. ఇండస్ వివాకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని సైంటిఫిక్గా వాళ్ళకి రీచ్ చేయడం వలన నువ్వు వాళ్ళని సస్టైనబుల్ చేసుకోగలుగుతావు. అందుకే ఆ సీనియర్ అవసరం ఉంటుంది. ఓకే, సైంటిఫిక్గా అప్రోచ్ అంటే ఏంటి సార్? ఆ మూడు ఏంటి? సైంటిఫిక్ అప్రోచ్ సార్ కాంపిటీషన్ లో పాల్గొని సక్సెస్ అవ్వాలనుకోవడం. ముగ్గురు దగ్గర సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. ప్రాస్పెక్ట్, కస్టమర్ అండ్ రిటైలర్. రిటైలర్. ఇది మిగతా వాళ్ళది నా బాధ్యత, వీళ్ళ ముగ్గురిది మీ బాధ్యత. ఓకే, ఫలానా వరలక్ష్మి గారికి ఎవరైనా టైం ఇచ్చారనుకోండి, అక్కడ నువ్వు సైంటిఫిక్ అప్రోచ్ ఎట్లా ఉండాలి ఆ ప్రాస్పెక్ట్కి. రెండవది
ఎవరైనా కొన్నారనుకోండి వాళ్ళ దగ్గర, ఓకే, వాళ్ళ దగ్గర మీ సైంటిఫిక్ అప్రోచ్ ఎట్లా ఉంటుంది. ఎవరైనా వాళ్ళ దగ్గర రిటైల్ చేసుకుంటా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర మీరు సబ్జెక్ట్ని ఎలా సైంటిఫిక్గా తీసుకెళ్ళాలి. సైంటిఫిక్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, సోల్ఫుల్గా ఉండాలి. అంటే మూలం చెప్పేటట్టు, రూట్ కాస్ట్ చెప్పేటట్టు ఉండాలి. సరేనా? ఇది ఇంకా ఇది రీచ్ అయ్యారంటే మీకు ఎన్ఎస్వాలో తిరగలేదు. ఓకే, అది బెస్ట్.